మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ నూతన సంవత్సరపు ఆరాధనకి కూడి చేరువచ్చిన పరిశుద్ధులు దేవుని బిడ్డలైన మీ అందరికీ కల్వరి పెంతెకోస్త్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరూ ఒకసారి ఇలా చెప్పండి, అందరికీ వందనాలు. ఈ సంవత్సరం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి పరిచర్ని ప్రేమించి మనందరం కలిసి యేసయ్య నామమును మహింపరచడానికి దూర ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ప్రభు చాలా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభు చాలా అద్భుతంగా జరిగించారు. ఆమేన్, హల్లెలూయా. ఎలా జరుగుద్ది చూడాలని ఎదురు చూసిన వారందరి కళ్ళ ముందు ఒక సంతోషకరమైన ఉజ్జీవాన్ని ఈ రాత్రి ఇక్కడ ప్రభు రేపారు. ఈ ఉజ్జీవం ఈ చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతమంతా వ్యాపించునుగాక. ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఎంతమంది సేవకులు ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడం అనేది ఒక దైవజనుడిగా గర్వంగా నేను చెప్పగలను. ఇది ముప్పాల సంఘంలో ఉంటున్న మీ అందరికీ ఇది పెద్ద సంతోషకరమైన ఒక గొప్ప పండుగ ఇది. ఆమేన్. ఎందుకంటే ఎంతమంది పరిశుద్ధులు సేవకుల మధ్యలో ప్రభుని గణపరచడం అనేది ఈ ముప్పాల ప్రజలందరూ మరి ఎప్పుడో రాసి పెట్టుకొని ఉన్నారు. మొత్తం మీద దేవుని మీ ప్రార్థనలన్నీ ఆలకించి ఈ విధంగా జరగడానికి ప్రభు కృప చూపించారు. ఆమేన్, ఆమేన్. ఒక దైవజనుడుగా మరి తోటి దైవజనులు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. నా ఆశ ఒక్కటే, మీరందరూ ఆశీర్వదించబడాలి. మీరు ఎప్పుడు నవ్వుతూ మీ కుటుంబాలు సంతోషకరంగా కనబడాలి. ఇదే సంతోషంతో మనందరం పరలోకములో కూడా ఆనందించాలి. ఆమేన్. ఇది ప్రభు స్థిరపరుచునుగాక. ఆమేన్. రైట్. ప్రభు ఈ సంవత్సరం మనల్ని ప్రేమించి చక్కటి సంవత్సరాంతపు వాగ్దానాన్ని, ఈ సంవత్సరానికి కావలసిన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానాన్ని మనందరం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోనండి. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి ఒడిలో పెట్టుకోనండి. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం ఒక్కసారి చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. ఒక్కసారి 3 సార్లు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
ప్రైజ్ ద లార్డ్. అక్షరాలుగా ఈ వాగ్దానం ఈ సంవత్సరములో మనందరము అనుభవింతుముగాక. ఆమేన్. సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుని కార్యాలు నూతనపరచబడుతూ ఉంటాయి. చాలామంది సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో కొన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఎన్నెన్నో పరిస్థితులను బట్టి కానివ్వండి, వారికి ఉంటున్న ఇబ్బందులను బట్టి కానివ్వండి, వారిని వెంటాడి వేధిస్తున్న శ్రమలు అనే ఆ బాధలు కానివ్వండి, చాలా విషయాల్ని మనిషి ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు, యాకోబు. ఇప్పుడు సర్వ సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరితో ప్రభు చెప్తున్న మాట ఇది: నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు పరిస్థితులు మనం గమనిస్తాం. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, నా అనే వాళ్ళందరూ మరిచిపోయిన స్థితిని మనం చూస్తాం. భర్త మరిచిపోతారు, భార్య మరిచిపోతూ ఉంటుంది, తల్లిదండ్రులు మరిచిపోతూ ఉంటారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి కూడా మర్చిపోతూ ఉంటుందని బైబిల్ చెప్తుంది. 49వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది: సియోను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచిపోయాడని అనుకుంటున్నావా? ప్రియులారా, చాలామంది కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానాలు ఎలాగుంటాయో గమనించాలి. ఇక్కడ ఒక స్త్రీ లేకపోతే సంఘం, ఒక గుంపు మనకు కనబడతారు. ఈ వ్యక్తి అట, అయ్యా అందరు నన్ను మర్చిపోయారు, అందరు నన్ను విడిచిపెట్టేశారు, నా అనే వాళ్ళే నన్ను ఇప్పుడు మరచిపోయి మరుపురాని అనుభవాలలో మునిగి తేలుతూ ఉన్నాను. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం క్షీణించిపోతుంది, అంతకంతకు దిగజారిపోతున్నాను, ఏకాకిలాగా బతుకుతున్నానయ్యా, ఒంటరి పిచ్చుకలాగా అల్లాడుతున్నాను. మనుషులు మరిచిపోయినటువంటి స్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మనుషులు విడిచిపెట్టిన పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈ మాట మీరు విశ్వసించండి. మనుషులు మరిచిపోయారు, తల్లి మరిచిపోయింది, కానీ ప్రభు చెప్తున్న మాట: నేను నిన్ను మరచిపోజాలను, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. ప్రభు ఈ మాట నీ జీవితంలో స్థిరపరచునుగాక. మర్చిపోతున్నారని కలవరపడుతున్నావా? మర్చిపోయారని కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావా? ఒకప్పుడు నేను బాగా బ్రతికాను, ఒకప్పుడు బాగా ఆహ్లాదకరంగా ఉన్నాను, ఒకప్పుడు నేను బాగా సంతోషంగా జీవించాను, ఈరోజు నా పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఒకవేళ ఎక్కిలి పెట్టి ఏడుస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట: తల్లి తన చంటి బిడ్డను మరుచునేమో గాని నేను నిన్ను మరచిపోజాలను. తల్లి మరచిన నేను నిన్ను మరువను,
మరువను. హల్లెలూయా. ప్రియులారా, తల్లి మర్చిపోతుంది, పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవట్లేదు ఆ సమాజంలో. నేను భీమవరం అనే ప్రాంతంలో సేవ చేస్తుంటే నవమాసాలు మోసిన తల్లి అంక ఆడపిల్ల పుట్టిందని తీసుకుపోయి చెత్తబొట్లో పడేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో. తల్లి మరచిపోలేదా? తండ్రి మర్చిపోలేదా? ఆలోచిస్తున్నారా? నవమాసాలు మోసిన బిడ్డల్ని మర్చిపోతున్నావు. కానీ ప్రభు చెప్తున్నారు, వారైనా నిన్ను మరుస్తారు, నేను నిన్ను మరచిపోను. ఈ సంవత్సరం ప్రభు నిన్ను మరచిపోడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను మరచిపోడు. హల్లెలూయా. చూడండి, రెండో అనుభవం, మన ద్వారా సహాయం పొందిన వారు కూడా మనల్ని మర్చిపోతారు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక చెరసల్లో ఇద్దరు ఖైదీల మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇద్దరు ఖైదీలు అంటారు, అయ్యా, ఒకప్పుడు నేను బాగా బతికాను రాజుగారి దగ్గర, అసలు నేను ఎంత బాగుండేవాడిని అనుకున్నావు, నా స్థితి వేరండి అన్నాడు. కానీ ఈరోజు చూస్తే నేను చెరసాల్లో ఉన్నాను, మరలా నా జాబ్ నాకు వచ్చుద్దంటవా, నా పరిస్థితులు మారుతాయి అంటవా అన్నట్లుగా అక్కడున్నటువంటి ఒక ఖైదీ ఇంకొక వ్యక్తితో చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, నీవు యథావిధిగా మరల మీ రాజుగారి దగ్గరికి వెళ్తావు, యథావిధిగా వెళ్తావు, మరల నీ జాబు, నీ ప్రమోషన్ మరల నీకు వస్తుంది. అయితే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిన తరువాత నన్ను మర్చిపోమాకు, నన్ను జ్ఞాపకం చేసుకో. యోసేపు అంటారు అక్కడున్నటువంటి పానదాయకుడితో, అయ్యా, మరలా నీకు జాబ్ వస్తుంది, నువ్వు జాయిన్ అవుతావు కదా, నీకు మరల ప్రమోషన్ వస్తుంది. అయితే నేను చెరసాల్లో మగ్గిపోతున్నప్పుడు ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి నాకు ఈ దర్శనం చూసి నీ దగ్గరకు వస్తానని చెప్పాడు. అతడు ఐగుప్తుకి అమ్మబడ్డాడు, అతడు చెయ్యని తప్పుకి అతని చెరసాల్లో వేశారు, అతను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఒక్కసారి మీరు రాజుగారికి చెప్పు అన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదామా. అయితే నీ ద్వారా సహాయం పొందారు చూసావా, నీ ద్వారా మేలు పొందారు చూసావా. ఒకప్పుడు నీ స్థితిని చూసి, ఒకప్పుడు నీ పరిస్థితిని చూసి, నీ ప్రేమను బట్టి అనేకులను ఆదరించావు, ధైర్యపరిచావు, నీకు చేతనైన సహాయం చేసావు. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో పడిపోయావో, నీ పరిస్థితి ఎట్టుందో అని చూడడానికి కూడా రాలేకపోతున్నారు. ఇక్కడ యోసేపునట అతడు మరచిపోయాడు. ఎలా మర్చిపోతారండి మేలు పొందిన వారు? ఎలా మర్చిపోతారు? ఈ రాత్రి మీరు శ్రద్ధగా దేవుని వాక్యం మీద దృష్టి నిలపండి. ప్రభు మిమ్మల్ని ఈ సంవత్సరంలో అద్భుతంగా ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. మనుషులకి సహాయం చేసి 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 ఈ రోజున ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నిన్ను ఎగతాళిగా ఎంగంగా మాట్లాడుతూ మర్చిపోయారా? నీ బంధువులు మర్చిపోయారా నిన్ను? ఒకప్పుడు నీ స్థితిని చూసి నీకు జేజే కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ స్థితి ఏంట్రెట్ అయిపోయిందని ఒకవేళ లోపల సనుకుతూ సమస్యల మధ్యలో పెదాలు విరుస్తూ తిరుగుతున్నారా? అయితే ప్రభు చెప్తున్న మాట, నీ ద్వారా సహాయం పొందిన వారు నిన్ను మరచిపోవచ్చు.
నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా. చూడండి మరొక్క మాట, మరొక్క మాట అనుభవం చెప్తాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు మనకు కనబడుతాడు. ఎంత భక్తి కలిగిన వాడంటే చాలా నిష్టగా దేవుని కొరకు భక్తి చేస్తున్నాడు. అతడు ఎలాగున్నాడో తెలుసా? తన స్థితి సంపన్న స్థితి, అది తన జీవితం చాలా మధురముగా ఆశీర్వదించబడింది. తన స్థితిని చూసి అందరూ అతని దగ్గరికి బంధుత్వాన్ని కలుపుకుంటున్నారు, చుట్టరికాన్ని కలుపుకుంటున్నారు, మాటల్ని కలుపుకుంటున్నారు. పేరు తెలియదు, ఊరు తెలియదు. ఎవర్రా బాబు నువ్వు అంటే, నేనన్నయ్యా మీ బంధువుని అంటున్నాడు. చక్కగా చాలా శ్రద్ధగా బంధుత్వాన్ని కలుపుకుంటూ ఇప్పుడు యోబు చుట్టూ బంధువులు అయిపోయారు. విచిత్రం ఏంటో చెప్పనా? స్నేహితులు కూడా ఎక్కువగా ఉన్నారు యోబుకి. అయితే ఇక్కడ 14వ అధ్యాయం వచనంలో ఆయన ఏడుస్తూ అంటున్న మాట, అయ్యా ఎంత బాగా బతికానయ్యా, నేను ఎంత బాగా బతికాను. నా దగ్గర ఉన్నప్పుడు నా స్థితిని చూసి ఎందరో నా చెంతకు వచ్చారయ్యా. నా బంధువులు వచ్చారు, నా స్నేహితులు వచ్చారు, నా రక్త సంబంధికులు వచ్చారు, నా నీడను ఆశ్రయించారయ్యా. అయితే నాకున్న ఇబ్బందిని బట్టి అందరూ నాకు దూరం అయిపోయారయ్యా. నన్ను అందరూ మర్చిపోయారయ్యా. ఒంటరిగా ఉన్నాను నేను, ఏకాకిగా ఉన్నాను నేను. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ స్థితి ఏ స్థితిగా మారిపోయిందో తెలుసా? దుర్దశ. ఈ దుర్దశ ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో అందరు అతనికి దూరం అయిపోయారట, అందరు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట, అందరు అతని జ్ఞాపకాల్లో ఇప్పుడు లేరు. యోబు అంటే ఎవరతడు అని తలగీక్కుంటున్నారు. దేవుడు యోబుని ఒక స్థితిలో ఉన్నప్పుడు ఊరు మొత్తం యోబుని స్నేహితుడిగా బంధుత్వం కలుపుకొని తిరిగారు. ఇప్పుడు అదే యోబు ఆ ఊరిలో ఏమైపోయాడు తెలుసా? ఒంటరి వాడైపోయాడు. ప్రియులారా, ఒకప్పుడు నువ్వు అందరితో సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా బ్రతికి ఉండవచ్చు. ఈ రోజున అందరూ నిన్ను విడిచిపెట్టారా? అందరూ నిన్ను మర్చిపోయారా? స్నేహితులు మర్చిపోయారా? బంధువులు మర్చిపోయారా? స్నేహితులు అందరిని విడిచిపెట్టేశారా? యోబు అంటున్న మాట, అందరూ నన్ను మరచిపోయారు, కానీ నా ప్రభు నన్ను మరచిపోలేదు. నా ప్రభు నన్ను మరచిపోలేదు. ఒక దైవజనుడిగా ప్రవచన పూర్వకంగా ఈ మాట పలుకుతున్నాను. నా ప్రియ సహోదరి, ఓ సహోదరుడా, ఎవరు నిన్ను మరచినా మరచకపోయినా యెహోవా నిన్ను ఈ సంవత్సరములో మరచిపోడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టి దేవుని నామాన్ని కనపడుద్దాం. హల్లెలూయా. 137వ కీర్తన భాగంలో 5వ వచనంలో ఒక మాట రాయబడింది. యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే ఇప్పుడు నా కుడి చేతికి తన నేర్పును మరచిపోయినట్లే కదా. కుడి చేయి ఉన్న వాళ్ళు పైకెత్తి చూపిస్తారా? కుడి చెయ్యి. ప్రైజ్ లార్డ్. ఈ చెయ్యి అన్ని పనులు చేస్తూ ఉంటుంది, అవునా కదా? ఈ చెయ్యిని ఎవరైనా మర్చిపోతామా? దీని పని ఏంటండి చెప్పరా? దీని పని ఏంటి? అసలు ఈ చెయ్యి మనల్ని మర్చిపోతుందా? దాని పనిని మర్చిపోయిద్దా? ప్రభు అంటున్నారు, తన కుడి చెయ్యి తన నేర్పును మరచున్నా ఇది ఎలాగ మరవదో,
ఈ 2025వ సంవత్సరములో నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఈ కుడి చెయ్యి ఎలా తన నేర్పును మరవదో నేను మిమ్ములను మరచిపోను, నేను మిమ్మల్ని మరచిపోను, నేను మిమ్మల్ని మరచిపోజాలను. ఆమేన్. చెయ్యి తన నేర్పును మరిచిపోదు. ప్రభు అంటున్నారు, చెయ్యి తన నేర్పుని ఎలా మరిచిపోదో, ఈ చేతిలో నిన్ను దేవుడు చెక్కున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు చెక్కున్నాడు, నీ వంశాన్ని చెక్కున్నాడు. తరతరాలు నీ ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ మరచిపోవచ్చు, దేవుడు నిన్ను మరచిపోడు. ఒకసారి దేవుడు కూడా ఆలోచన చేశాడట, చూద్దాం అసలు మర్చిపోతే వీళ్ళు ఎట్టుంటారో చూద్దామని. కొన్నిసార్లు దేవుడు మర్చిపోతాడు. దేనికి మర్చిపోతారంటారా? ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి వదిలిపెట్టి పనులకు వెళ్ళిపోతాం, వ్యాపారాలకి వెళ్ళిపోతాం, దేవుని మనం మర్చిపోతూ ఉంటాం. ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, కూలి పనులను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని మనం విడిచిపెట్టేస్తాం, మర్చిపోతూ ఉంటాం. ఆయన కూడా ఒకసారి ఇలా మర్చిపోతాం అని అనుకున్నాడట. అద్భుతమైన మాట రాశాడండి, అద్భుతమైన మాట. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం, 31-20 చూడండి. ఎఫ్రాయిముని ఇశ్రాయేల్ ప్రజలందరితో పోల్చి మాట్లాడుతున్న మాట ఇది. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, అబ్బా ఏంటంట, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు అనుకుంటాడట, ఈయన వదిలేద్దాంలే, కొద్దిగా తొంటరలే వేస్తున్నాడు, కొంచెం లైట్గా కొంచెం తొంటరేసేలా వేస్తున్నాడు, కొంచెం వదిలిపెడదాంలే, ఈ కుటుంబాన్ని వదిలిపెడదాంలే. భక్తిని చేయకుండా లోకానుసారంగా తిరుగుతున్నారు, పాపములు ఊరేగుతున్నారు, పాపం అనే ఊబిలో ఆ బురదలో బొరలాడుతూ ఉన్నారు. ఆ పాపపు మలినాన్ని విడిచిపెట్టకుండా సాగులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు, ఆదివారపు ఆరాధనల్ని మరిచిపోతున్నారు. సరే మర్చిపోదాంలే, ఎందుకులే రబ్బోబియలతో మర్చిపోదాంలే అనుకున్నాడట దేవుడు. అసలు అద్భుతం ఏంటో తెలుసా, ఆయన్ని మర్చిపోదాము అని అనుకుంటున్నాడు. మర్చిపోదాం అనుకుంటున్నప్పుడల్లా దేవుడు దేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా, ఇంత నా ముద్దు కుమారుడు నా చేతులతో నేను ఈ బిడ్డను నిర్మించుకుంటే ఆ పానిల రీడి చేసిన తప్పేముందలే, అరే వదిలేద్దాంలే, కానీ నా బిడ్డ కదా ఈడు, నా కుమారుడు కదా అని దేవుడు నిన్ను మరచిపోవట్లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రభు నిన్ను మరచిపోడు, ఈ సంవత్సరంలో ప్రభు నిన్ను మరచిపోడు. ఎందుకో తెలుసా, నీవు ఆయన జ్ఞాపకాలలో ఉన్నావు. మనుషుల జ్ఞాపకాల్లో ఉంటే మర్చిపోతారు, కానీ నువ్వు ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నావో తెలుసా, దేవుడి జ్ఞాపకాలలో. నేను మినిస్ట్రీలో సేవ చేసేటప్పుడు నేను పాట పాడినా, ఒక ఫోటో దిగినా, నాతో ఉన్న సేవకులు ఉంటారు పెద్ద అన్నోళ్ళు, వాళ్ళు ఏమైనా పాట పాడినా అవన్నీ మెమొరీ కార్డులో దాచిపెట్టుకొని గుర్తొచ్చినప్పుడల్లా వేసుకుంటున్నా, అంటే చూస్తున్నా, గుర్తొచ్చినప్పుడల్లా మా అన్నం చూడడం, బా అప్పుడు ఉండేవన్నా, ఓహో ఇప్పుడు కొంచెం బాగానే తయారయ్యలే, అప్పుడైతే అంటే ఊగిపోయి అట్ట ఎగిరిపోయేటట్టుకున్నా, ఓహో అప్పుడు అట్టున్నానని ఆ జ్ఞాపకాలని నేనేం చేశాను చెప్పరేమందా, ఏం చేశానట, మంచిగా నా మెమొరీ కార్డులో దాచిపెట్టుకున్నా. ఇప్పుడు మీరు కూడా కొన్ని జ్ఞాపకాలను ఏం చేస్తారు ఏంటి,
చూడండి, ఇప్పుడు 2 GB 8 GB అప్పుడు చిన్న చిన్నవి వచ్చేది. ఇప్పుడు అంతా అయ్యా ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద మెమోరీలు అయిపోయాయి. OTBలు వచ్చినాయి అంట. అమ్ము 2 TBలు అంట. ఏమండి దేనికి అవన్నీ? జ్ఞాపకాలు చేసుకోవడానికి. సరే, నేను బాగా ఇష్టంగా దాచిపెట్టుకున్న మెమరీ కార్డు 30 వచ్చిన తర్వాత ఒకసారి సెల్ ఫోన్లో వేద్దామని వేస్తే మెమోరీ ఉంది కానీ దాంట్లో ఏమీ లేవండి. కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఊరి జ్ఞాపకాలన్నీ ఏమైపోయినాయి బాబు, అయ్యో మినిస్టర్లో ఉన్న జ్ఞాపకాలు ఏమైపోయినాయి. మళ్ళా తీసాను, మళ్ళీ పెడుతున్నా. ఇక నాకు అర్థం కాక చిన్నగా ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నమాట, అయ్యా నీ మెమోరీ కార్డుకి వైరస్ వచ్చి మొత్తం పోయినాయి అయ్యా అన్నారు. మెమోరీ కార్డుకి ఏమొచ్చిందట చెప్పరే? ఇప్పుడు ఒక్క మాట చెప్పనా, మెమోరీ కార్డులో వైరస్ వచ్చి అన్నీ పోవచ్చు, కానీ నీవు యేసయ్య మెమోరీలో ఉన్నావు. యేసయ్య మెమోరీలో నువ్వు స్థిరపరచబడ్డావు. దేవుడు నిన్ను మరచిపోజాలడు. దేవుడు నిన్ను మరచిపోడు. సహోదరుడా, నువ్వు ఆయన మెమోరీలో ఉన్నావు. నీవు ఆయన జ్ఞాపకాలలో ఉన్నావు. నీ కుటుంబం ఆయన జ్ఞాపకాలలో ఉన్నది. అందరూ నిన్ను మరచిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మరచిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని డిలీట్, అన్ని డిలీట్ అయిపోవచ్చు. నువ్వు యేసయ్యలో ఉంటావు కదా, ఆయన నిన్ను డిలీట్ చెయ్యడు. చెయ్యాలనుకుంటున్నా ఏమో, ఆయన నీ కొరకు రక్తం కార్చాడే, అదే జ్ఞాపకం వస్తుంది. అరే నా ముద్దు బిడ్డరా, నా బిడ్డ నేను ఎలా. ఇప్పుడు మా ఓడున్నాడండి రూపస్, వాడంటే కొంచెం ఏదో ఉంటుంది కదా, కొంచెం ఉంది వాడి మీద. వాడిని ఒక దెబ్బ కొడతా, మరలా ఏం చేస్తాను, ఇట్రా అయ్యో నువ్వు కొడుతున్నావు కానీ వాడికి భయం ఉండట్లేదు అయ్యా అంటారు మా వాళ్ళు. సరేలే, ఎంత కొట్టినవాడు కొంచెం మాట్లాడరేంటండి. ఆ ముద్దు బిడ్డను బట్టి ఏం చేస్తాను, వాడిని వదిలిపెట్టాలంటే మనసు రావట్లా. కొట్టాలంటే ఒక దెబ్బ కొట్టినా మళ్ళా సంకన వేసుకొని ఎక్కడున్నాడు స్వామీజీ. హల్లెలూయా. అంటే ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటో చెప్పనా, తన బిడ్డలను ఎంత కొట్టినా మరలా ముద్దుగా దగ్గరికి తీసుకుంటామో, దేవుడు నిన్ను ఖండించినా, ఒకవేళ నీకు బాధ కలిగిందని నువ్వు దూరం అయిపోతున్నా, మరలా ప్రభు నిన్ను హత్తుకొని ఆయన జ్ఞాపకాలలో నిన్ను మరచిపోడు. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు క్లుప్తంగా సమయం అవుతుంది కనుక క్లుప్తంగా నేను చెప్పి ముగించేస్తాను. 13వ కీర్తన 1వ అధ్యాయం, 1వ వచనం. 13వ కీర్తన భాగం 1వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు, చూసావా ఆర్డర్ అన్నమాట మనోడికి. యెహోవా ఏది చుట్టాన్ని పిలుస్తాం కదా, పిలుస్తా రావేందే, నాకు బిజీ ఉందిలే అంటాడు. నడు అని మనం ఎంత స్వతంత్రంగా పిలుస్తాం. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు, అయ్యో ఎంతకాలం మడతలేనన్నా అంటాడు ఈయన. ఎన్నాళ్ళ వరకు మరిచిపోతావు, ఇంకెంతకాలం నన్ను వదిలిపెడతావు. కొంతమంది కూడా ఇదే డైలాగ్ వదులుతారు, పాస్టర్ గారు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి. పిచ్చిదానా, నిన్ను మర్చిపోతే నువ్వు ఇక్కడ ఉంటావా? నువ్వు మర్చిపోతే ఇక్కడ ఉంటావా? ఆయన నిన్ను జ్ఞాపకాల్లో పెట్టుకున్నాడు కనుక ఇంకా నువ్వు సజీవుడుగా ఉన్నావు. నేను సజీవుడుగా ఉన్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నన్ను మర్చిపోతున్నావు? నిత్యము మర్చిపోతావా? ఇంకొక మాట చదువుతారా? 42వ కీర్తన 9వ వచనం. కావున ఎలా మర్చిపోతున్నావు అంటే, ఇప్పుడు ఇతడు దేన్ని బట్టి బాధపడుతున్నాడట? శత్రు బాధ. శత్రు బాధను బట్టి నేను బహు దుఃఖాక్రాంతుడనై ఉన్నాను. అయ్యా
ఈ రోజున చాలామంది కుటుంబాలలో కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, గడిచినటువంటి 2024వ సంవత్సరం అంతా ఎన్ని శ్రమలు అనుభవించావో, ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని ఇబ్బందులు పడ్డావో, ఎన్ని శ్రమలు అనుభవించావో, ఎన్ని నిందలు అనుభవించావో. ప్రభు ఈ సంవత్సరంలో నీ సమస్యలన్నీ సంగీతముల వలె మారిపోవునగాక. శబ్దమా గట్టిగా ఆమేనని. ఆమేన్. ఎంతకాలమయ్యా? ఈ రోజున చాలామంది కుటుంబాల్లో కూడా ఇదే వేదన. ఆయన మరచిపోతే, ప్రియులారా, ఆయన విడిచిపెడితే, ఆయన ఒక్క క్షణము మరిచిపోతే ఆ కుటుంబం లేకపోతే ఆ వ్యక్తి శత్రు బాధతో కలవరపడుతూ, కలవరంతలో పోలవతూ, నలిగిపోతూ ఉంటారు. అవమానాల మధ్యలో భరించలేని బాధలు, భరించలేని శ్రమలు, తలకు మించిపోయినటువంటి శోధనలు, అవమానాలు. నువ్వు ఇక భారము మొయ్యలేను, ఈ భారము నాకేంటి అన్నట్లుగా నీ మనస్సు కృంగిపోయేటట్లుగా నలిగిపోయావు, కృంగిపోయావు, నీరసించిపోయావేమో. ప్రభు ఈ సంవత్సరంలో ప్రభు చెప్తున్నారు, నీ శ్రమలన్నీ దేవుడు తొలగించబోతున్నారు. దేవుడు నిన్ను మరచిపోజాలడో. ఆమెన్, ఆమెన్. ఇక్కడ భక్తుడట 74వ కీర్తనలో కూడా మీరు రాసి పెట్టుకోండి. 74:19 దుష్టముఖము గొవ్వ అంటే ఎవరు? మనమే. అయ్యా, ఆ దుష్టముఖాలకు అప్పగించ మాకు. ఎవరు ఈ దుష్టముఖాలు? రోగం, బాధలు, అవమానాలు, నిందలు, చెయ్యని తప్పుకి నేరము చేశామని నిన్ను ఒంటరి వ్యక్తిగా చేసి నవ్వులు పాలు చేస్తున్న అదొక దుష్ట మృగం. అప్పులనే దుష్ట మృగాలు, రోగాలనే దుష్ట మృగాలు. ప్రభు చెప్తున్నారు, వాటన్నిటినీ ప్రభు తొలగించి, నీ శ్రమలన్నిటినీ దేవుడు తొలగించి ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నీ శ్రమలన్నిటినీ ప్రభు చూశారు. నీ బాధ దేవుడు చూశాడు. అక్క, ఎవరు చూడలేదేమో అనుకుంటున్నావేమో. అయ్యా, నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఏడ్చి 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 విలపించావే, నీ విలాపం ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. నా పరిస్థితి ఏంటి, నా సేవ ఏంటి, నా కుటుంబం ఏంటి, నా వ్యక్తి ఏంటి, లేకపోతే నా ప్రాంతం ఏంటి అని ఒకవేళ నువ్వు గువ్వ వలె ఏడుస్తూ 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 శ్రమల మధ్యలో నలిగిపోతా వచ్చావేమో. ప్రభు చెప్తున్నారు, ఇక ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను మరువడు. చెప్పండి గట్టిగా, ఆయన నిన్ను మరువడు. చెప్పు గట్టిగా, ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను మరచిపోజాలడు. ఒక ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుండి బహు దుఃఖముతో బాధపడుతుందండి ఒక స్త్రీ. ఆమె పేరు హన్నా అని బైబుల్ చెప్తుంది. అక్కడున్నటువంటి మరొక వ్యక్తి చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఇల్లు తిరుగుతూ ఉంది. ఈయన తిరగలేకపోతుంది. చాలా కాలం నుంచి దుఃఖంతో నలిగిపోతూ ఉంది. ఆ దుఃఖం ఏదంటారా? సంతానం లేదనే దుఃఖం, సంతానం లేదనే బాధ ఆమెని తులిచేస్తుంది, విరిచేస్తుంది. కొందరికి పెళ్ళిళ్ళు కాలేదు అని ఆ మనోవేదన వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. ఇంకొందరిని నేను ఎంత సంపాదిస్తున్న ఈ సంపాదన అంతా చినిగిపోయిన సంచులో వేసినట్లుగానే ఉంటుందని ఆ మనోవేదన
వాళ్ళని మానసికంగా ఒత్తిడిలోకి తీసుకుపోతా ఉంటుంది. ఇంకొందరికి మనోదుఖం ఏంటంటారా, అన్నీ బాగున్నాయ్యా కానీ నా ఇంట్లో సంతోషం లేదు. తిరగడానికి కారు ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, అనుభవించడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ధరించడానికి మంచి వస్త్రాలు ఉన్నాయి, బంధువులు ఉంది, ఇంటి నిండా జనం, ఒంటి నిండా ఆరోగ్యం, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఏమి లేదు, సంతోషం లేదు. వేదన, బాధ, నిట్టూర్పులు, అవమానాలు, నిందలు, కలవరాలు. అందరూ చూస్తున్నారు అన్నాని, నిన్ను కూడా చూస్తున్నారు. అయితే మనుషులు చూసి ఏం చేస్తారో తెలుసా, అవమానపరుస్తారు. ఎప్పుడు అవుద్దాం ఇంకా నీకు పెళ్ళి, ఈ సంవత్సరాన్ని అవుద్దా అమ్మ, ఈ సంవత్సరం అని నీకు ఉద్యోగం వచ్చుద్దా, ఈ సంవత్సరం అని మీకు పిల్లలు పుడతారా, ఈ సంవత్సరమైన మీ అప్పులు పోతాయా, ఈ సంవత్సరమైన నీ రాత ఏమన్నా మారుద్దా, ఈ సంవత్సరమైన ఏమైనా నువ్వు గట్టెక్కగలుగుతావా, ఇలాగేమంటావా. మనుషులు రకరకాలుగా సూటిపోటి మాటలతో నిన్ను గుచ్చుతూ ఉంటారు. ఇప్పుడు దాకా గుచ్చబడ్డావు, ఇప్పుడు దాకా నలిగిపోయావు. నీ బంధువులే నిన్ను గుచ్చి ఒంటరి దాన్ని చేశారు. అందరితో ఉండడానికి ఇష్టంగానే ఉంటున్నావు, కానీ ఉండలేక ఆ మనోవేదన నిన్ను తుంచేస్తూ ఉంది. నిన్ను ఎవరు గుచ్చారు, ఎవరు బాధ పెట్టారని నేనేమన్నాను, కానీ ఒకటి చెప్తా, నువ్వు ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని శ్రమలు అనుభవించినా నా ప్రభు చెప్తున్నారు, హన్నాని దేవుడు మరచిపోలేదు. ప్రియులారా, దేవుడు మరచిపోడు, నిన్ను మర్చిపోడు, నీ కుటుంబాన్ని మర్చిపోడు, నీ పిల్లలను మర్చిపోడు, నీ వంశాన్ని మర్చిపోడు. నీకు పుట్టిన నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని మర్చిపోడు ఆయన. హన్నాని అందరూ మర్చిపోయారు, భర్త మర్చిపోయాడు, అందరూ మర్చిపోయారు, కుటుంబం మర్చిపోయింది. ఇంకేంటయ్యా నా పరిస్థితి, ఎవరి కొరకు బతకాలి నేను, ఎవరి కొరకు జీవించాలి, ఎవరి కొరకు నేను మాట్లాడాలి, ఎంత ఆస్తిని కూడగట్టాను, ఎంత కష్టాన్ని సమకూర్చాను, ఇంక దేని కొరకయ్యా ఇదంతా, దేనికయ్యా నాకు ఇది, తలకు పోసుకొని తప్ప దేనికయ్యా నాకు ఇది, నా కడుపులో ఒక కాయైన పండలేదని ఎన్నో గుడులకి వెళ్ళాను, ఎక్కరాని మెట్లు ఎక్కాను, కొట్టవలసిన గంటలు కొట్టాను, తిరగవలసినవన్నీ తిరిగాను, యాత్రలు చేశాను, యజ్ఞాలు చేశాను, భూదానం, అన్నదానం, వస్త్రదానం అని ఎన్ని దానాలు చేసినా ఎవ్వడు నన్ను కనికరించలా. ఎవ్వరు నన్ను కనికరించలా. ఆ రోజు దేవుని మందిరానికి వచ్చింది, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా, అందరు నన్ను మర్చిపోయారయ్యా, అందరిలో ఉంటున్నాను కానీ ఒంటరితనం నన్ను వేధిస్తుందయ్యా, అందరిలో నలుగులతో నడుస్తున్నాను కానీ ఒంటరి బాధ ఏంటి, నా పరిస్థితి ఏంటి, అందరూ బాగున్నారు కదా నేను ఎందుకు ఎట్టున్నానని నా మనస్సు నన్ను నెమ్మది లేకుండా చేస్తుందయ్యా. అయ్యా ఎన్నెన్నో చోట్లకి వెళ్ళా, ఇదిగో నీ దగ్గరకు వచ్చానయ్యా, ఎవరో చెప్తే నీ దగ్గరకు వచ్చాను. ఒక్క మాట అయ్యా, నా కడుపులో ఒక బిడ్డ పుడితే ఈ బిడ్డని నీ మందిని వదిలిపెట్టేస్తానయ్యా, నన్ను ఎంత తొలగించయ్యా. ఒక్క మాట అడిగిందండి. ఆ ఒక్క మాట ఆ సంవత్సరంలో ఆమె జీవితంలో ఉన్నతమైన సంతోషం కలిగింది. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ఆ ఒక్క మాట అండి, ఆ ఒక్క మాట ఆమె జీవితం అంతా మారిపోయింది. ఇప్పుడు దాకా దైవజనులు చెప్పారు చూసావా, సమూయేలు అని, ఇదిగో ఆ తల్లిగారి కుమారుడే. ఆమేన్. ఒకవేళ నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, ఎంతమంది నిన్ను గుచ్చి అవమానపరిచారని కృంగిపోతూ ఒంటరిగా ఏడుస్తూ, ఎవరిని ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్తాడు, అన్నయ్య నేను చచ్చిపోవడానికి తీర్మానం చేసుకుంటున్నాను అన్నయ్య. ఏమైంది తమ్ముడు, నేను చచ్చిపోతానన్నా, నా బ్రతికి ఎంత బాగుండేది, నా బతుకంతా నవ్వులు పాలైపోయిందన్న, నేను చచ్చిపోతా, నాకు ఈ బ్రతుకు మీద ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. నేను ఒకటే చెప్పా ఒక దైవజనుడిగా, అయ్యా నువ్వు చనిపోవడం దేవుని చిత్తం కాదు,
నువ్వు చనిపోవడం దేవుని ప్రణాళిక కాదు. ప్రభు నిన్ను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరూ మర్చిపోయారేమో, దేవుడు నిన్ను మర్చిపోడు తమ్ముడా, అక్క, దేవుడు నిన్ను మర్చిపోడు. ఓ తమ్ముడా, దేవుడు నిన్ను మర్చిపోడు. ఈ సంవత్సరం ఓపిక పట్టు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు నమ్మండి, సంవత్సరం తిరక తలికే సేవకుడి మాట రూఢిపరిచిన దేవుడు తన కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదించాడు. చప్పలు కొడుతూ గట్టిగా గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ మొట్టమొదటి రోజు, ఈ వేకువ జామున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ నిందలు, ఏ కలవరాలు మిమ్మల్ని కలవరంతల పాలు చేసాయో నాకు తెలియదు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను మరచిపోజాలడో. నీ శ్రమలన్నిటిని కొట్టివేయబోతున్నారు. నీ శత్రు బాధల నుంచి దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నారు. దేవుడు నీ నిందలను కొట్టివేయబోతున్నారు. దేవుడు మూయబడిన గర్భాలను తెరవబోతున్నారు. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. నీ జీవితంలో వెంటాడుతున్న రోగాలు దూరమైపోతాయి. ఒంటరి బ్రతుకు దూరమైపోతుంది ఈ సంవత్సరంలో. నీ ఆర్థిక సమస్యలు కొట్టివేయబడతాయి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించే సంవత్సరం. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. దేవుడు నీ శ్రమలన్నిటిని చూచాడు. నేను చూడకపోవచ్చు, నీ కుటుంబం చూడకపోవచ్చు. గడిచిన సంవత్సరంలో నా ప్రభు నీ బాధలన్నీ చూశాడు. ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని అవమానాలు పడ్డావో, ఎన్ని నిందలు పడ్డావో, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు నీ శ్రమలన్నిటిలో నుండి నీకు విడుదల కలుగ చేయునుగాక. విడుదల కలుగ చేయునుగాక. విడుదల కలుగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఎన్ని బాధలు పడ్డావో నీ శ్రమలన్నిటినీ ప్రభు కొట్టివేయునుగాక. మరొక మాటను చూడండి, 115వ కీర్తన భాగం 12వ వచనం. 115వ కీర్తన భాగం 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు. చూసారా, ఆయన మమ్మును ఆశీర్వదించారు. గమనించండి, దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనకి దూరముగా లేడు. ఈ సంవత్సరంలో ప్రభు అంటున్నారు, నేను మిమ్ములను మరచిపోలేదు. మరి ఏం చేస్తావయ్యా మరచిపోని దేవుడిగా? ఏం చేస్తావు? దేవుడు మిమ్ములను ఈ సంవత్సరంలో ఆశీర్వదించబోతున్నారు. ఎలా ఆశీర్వాదం? అక్కడ ఏం రాయబడింది? అహరోను వంశస్థులందరినీ ఆయన. అహరోన్ అంటే ఎవరు? చూడండి ఎవరు? సేవకులుగా ఉన్నామే, స్టేజ్ పైన మేమందరం సేవకులుగా ఉన్నామే, మేమందరం అహరోన్లు. అయితే ఇప్పుడు పిల్లలు ఎవరు? ఎవండి? మా పిల్లలు ఎవరు? సంఘం అనబడుతున్న మీరే. సేవకుల్నే దేవుడు మరచిపోనని చెప్తున్నాడు. సేవకుల్నే దేవుడు మరచిపోను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీ పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను కూడా నేను మరచిపోను. నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో ప్రారంభము రోజు నా దేవుడు చెప్తున్న మాట, దేవుడు సేవకుల్ని మరచిపోడు. ఆయన మరచిపోని దేవుడు అంటున్నాడు, మీ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మీకున్న ప్రతి బాధల్లో నుండి, అవమానాల్లో నుండి, నిందల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఇలా రాసుకోండి మీరు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. అక్కడ కనికరము కలిగిన దేవుడు తన పితరులతో
చేసిన నిబంధనలను మరచిపోజాలడు. ఆయన మన పితరులతో చేశాడు చూశారా, వాటినట్ట దేవుడు మరచిపోలేదు. ఎవరు మన పితరులు? ప్రారంభంలో నోవాహు ఉన్నాడు బైబిల్లో. దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశారు. అదేంటంటే, నోవాహు, నేను నీతో నిబంధన చేస్తున్నా, ఇక మరలా నేను ఈ భూమి మీద జలప్రళయాన్ని రానివ్వను. ఆ మాటని దేవుడు ఈ రోజు వరకు కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? దావీదు ఉన్నాడు. దావీదుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. దావీదు, సౌలుకి నా కృప దూరం చేసినట్లు నీకు నా కృపను నేను దూరం చేయనయ్యా. కృపను దూరం చేయడమే కాక నీ వంశం ఉందే, నీ పిల్లలు నీ పిల్లలు నీ పిల్లలు నీ పిల్లలు తరతరాలు తరతరాలు సింహాసనాన్ని ఏలుబడి చేసేటట్లుగా నీ వంశం నేను ఆశీర్వదిస్తున్నాను. నీ వంశం నేను ఆశీర్వదిస్తున్నాను. నీ పిల్లలు 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 మాత్రమే పరిపాలన చేసేదరుగాక. ప్రియులారా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రభు మీతో చేసిన ప్రతి నిబంధనను ఆయన స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఎప్పుడో మన పూర్వీకులు, మనం చూడలేదు, బైబిల్లో రాయబడిన వాళ్ళ మాటల చరిత్రలో మనం వింటున్నాం. వాళ్ళతో చేసిన నిబంధనని దేవుడు ఈ రోజుకి మర్చిపోలా, ఈ రోజుకి విడిచిపెట్టలేదండి. మరి నేను ఎలా మర్చిపోతాడు? నేను ఎలా తన జ్ఞాపకాల్లో నుండి చెదరగొట్టుకుంటాడు? అబ్రహాముతో దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. మీకు అర్థమవటానికి చెప్తాను చూడండి. ఇంత పెద్ద దేశాలలో, ఇంత పెద్ద ఈ ప్రపంచంలో, ఈ ఇండియా మ్యాప్లో యెరూషలేం అనేది ఒక చిన్న దేశం. దేశాలలో అతి చిన్న దేశం అనుకుంటున్నాను, చిన్న దేశం. ఆ చిన్న దేశం మీద చుట్టుపక్కల శత్రువులు, చుట్టుపక్కల చెప్పండి, తలలు పైకెత్తి వాక్యాన్ని వింటారా? చుట్టుపక్కల శత్రువులు. వాళ్ళ ఆలోచన ఏంటి? యెరూషలేము లేకుండా చెయ్యాలి, యెరూషలేము లేకుండా చేస్తామని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒక మాట చెప్తా చూడండి, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు అబ్రహాముతో చెప్పారు వాగ్దానం, అబ్రహాం ఎవరైనా సరే ఒకవేళ నిన్ను తుడిచివేయాలనుకుంటారేమో, నీ ఆశీర్వాదం లేదనుకుంటారేమో, తరతరాలు ఇసుక రేణుల వలె నీ సంతతి విస్తరించబడునుగాక, ఇసుక రేణుల వలె నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. ఎంతోమంది తీసేయాలనుకున్నారు, కుదరలా. ఓసారి దేవునికి బాధ కలిగి మోసేతో అంటారు, అయ్యా మోసే, వీళ్ళ పేర్లు తుడిచేస్తానయ్యా, మోసే వీళ్ళ పేర్లు ఈ జీవ గ్రంథంలో నేను కొట్టివేస్తానయ్యా, వద్దు వీళ్ళ పేర్లు. ఎన్ని మేలులు చేసినంతసేపు ఆనందిస్తున్నారు, మరలా మరచిపోతున్నారయ్యా, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏ మేలు చేశాడని సనుగుల సంశయాల మధ్యలో కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతుకంతా సనుగుళ్ళు. ఈ రోజున కుటుంబాల్లో ఎక్కడ చూసినా సనుగులు అండి. కొన్ని కుటుంబాలలో ఇదే సనుగుళ్ళు. దేవుడు అంటున్నాడు, మోసే జీవ గ్రంథములో నుండి వీరి పేర్లు నేను కొట్టివేస్తాను. మరలా ఆయన అంటాడు, మోసే కొట్టేద్దాం అనిపిస్తుంది, కొట్టేయాలని చేతికి రెడ్డి పెన్ను వచ్చింది, ఇప్పుడు నీ పేరు రాసేది ఎవరు? మన ముప్పాల వాళ్ళ పేర్లు. నా దగ్గర పుస్తకం ఉంది అయ్యారు,
కరుణకిరణయ్య గారు, నా దగ్గర పుస్తకం ఉంది, పెన్ను ఒకటే లేదు. పెన్ను కూడా పిల్లపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మా పాస్టర్ గారి పేరు రాశా, మా అమ్మగారి పేరు రాశా, ఆ అన్నోళ్ళ పేర్లు రాశా, భక్తులందరి పేర్లు రాశా. ఇదిగో లిస్ట్ మొత్తం రాశా. ఇప్పుడు నా చేతులు ఏముంది? ఏం చెప్పలే కదా. మళ్ళీ అదే చేతిలో ఇంకొక పెన్ను ఉంది. అదేం పెన్ను? రెడ్ పెన్ను. ఇప్పుడు కొంచెం తోకాడెత్తున్నాడు ఈ భక్తుడు. ఓహో, సరే, ఏమి ఎగుడుతున్నావు? ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇట్లా కొట్టేయడం పెద్ద కష్టం. అది చెప్పరేంటండి, కొట్టేయడం కష్టమా? ఆయన చేతిలో రెడ్ పెన్ ఉంది, ఆయన చేతిలో బ్లూ పెన్ ఉంది. రాసిన వాడే కొట్టేయడం కష్టం కాదు, కానీ ఆయన కొట్టేయాలి అనుకున్నప్పుడల్లా నువ్వు ఆయన జ్ఞాపకాలలో ఉన్నవని ఆయన మరచిపోలేదు. ఆయన కొట్టివేయాలనుకున్నప్పుడల్లా దేవుడు నిన్ను మరచిపోలేకపోతున్నాడు తమ్ముడా, దేవుడు నిన్ను మరచిపోలేకపోతున్నాడు సహోదరుడా, ఓ సేవకుడా, దేవుడు నిన్ను మరచిపోలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి నీ సనుగులను బట్టి, నీ బాధలను బట్టి, నువ్వు దేవుణ్ణి దుఃఖపరిచే అనుభవాలను బట్టి నీ పేరు కొట్టివేయాలనుకుంటున్నా. దేవుడు మరలా నిన్ను మరచిపోలేక ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ పితరులతో చేసిన వాగ్దానాన్ని, ఆ నిబంధనను ఆయన మరచిపోలేకపోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నిబంధన చేశారు నీతో దేవుడు, ఆయన నిబంధన చేశాడు కనుక మర్చిపోలేకపోతున్నాడు. మనుషులు మర్చిపోతే ఎంత, మర్చిపోకపోతే ఎంత? మనుషులతోనా నీకు పని? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు, ఆయన మర్చిపోయావా? పువ్వులు ఇచ్చిన వాడే రాళ్ళు ఇస్తారన్న సంగతి మర్చిపోమాకో. గొప్ప చెప్పిన వాడే నీ గురించి తిప్పలు తెచ్చి పెడతాడని మర్చిపోమాకో. హెచ్చించిన వాడే దించేస్తాడన్న సంగతి మర్చిపోమాకో. కానీ ఒక్కటి వాస్తవం చెప్పగలను దైవజనుడిగా, ఎందరు నిన్ను మరచిపోయినా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆయన నిన్ను మరచిపోజాలడు. సహోదరు, దేవుడు నిన్ను మరవడు. గట్టిగా ఆమెను చెప్పండి. కృతజ్ఞత రావాలి ఆ మాట. నిజమే. ఇంకొకసారి గట్టిగా, దేవుడు నన్ను మరచిపోలేదని చెప్పండి. సంవత్సరం అంతా ప్రభు కాపాడి మరొక సంవత్సరంలో అడుగు పెట్టాం. ఇది దేవుడు చేస్తున్న మేలు. కృతజ్ఞతగా చేతులు పైకెత్తి చెప్పండి, దేవుడు నన్ను మరచిపోలేదు అని చెప్పండి. ఇంకొకసారి గట్టిగా పలకండి, దేవుడు నన్ను మరచిపోలేదు. సహోదరి, గట్టిగా చెప్పాలి, దేవుడు నన్ను మరచిపోలేదు. దేవుడు నన్ను మరచిపోలేదు. దేవుడు నన్ను మరచిపోలేదు. దేవుడు నన్ను మరచిపోలేదు. ఎవడండి ఇర్మి అనేవాడు? కరోనా రోగం వచ్చి హాస్పిటల్లో పడేస్తే డాక్టర్లు చెప్పిన మాట, ఇతడు బ్రతకడు, తీసుకోబోండి అన్నారు. ఇక చావుకి సమీపంగా ఉన్నా, ఇక నన్ను అందరూ మర్చిపోతారేమోనని నాకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే డాక్టర్లు చెప్పిన మాట, ఇతడు బ్రతకుడు అని చెప్పేసి ముద్రేశారు వాళ్ళు. నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. అంటే అందరూ ఉన్నారండి, కానీ ఇంకా ఏమైపోతుందో ఇంకా పాస్టర్ గారు ఉండరేమో అనుకున్నారు. కానీ ఒకటి, అందరూ ఒకవేళ నన్ను మర్చిపోయారేమో నాకు తెలియదేమో, కానీ నాకు కృతజ్ఞత ఉంది. డాక్టర్ చెప్పిన మాట, ఇక ఈయన మన వల్ల కాదు, వదిలేసేయండి అన్నారు. కానీ దేవుడు నన్ను మర్చిపోలా. చెప్తారు గట్టిగా వినని, దేవుడు నన్ను మర్చిపోలా, మరలా బ్రతికించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. దేవుడు నాకు ఆయుష్నిచ్చాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, సమస్యలు, కొన్ని కలవరాలు, ఏంటి జీవితం అని ఒక్కొక్కసారి కృంగిపోతున్నటువంటి నా జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా దేవుడు నన్ను మరచిపోలా. నేను ఆయన కృతజ్ఞుడు కదా. ఆయన చేసిన మేలుకి ఇంతకంటే ఇంక నేను ఆయన ఏమని స్తుతించగలను? ఆయన చేసిన మేలు ఇంకా ఏమని వర్ణించగలను? సేవకులారా,
అసలు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన నిన్ను మర్చిపోయాడా? నేను ఎప్పుడు కరుణకిరణ్ అన్న గురించి మీకు చెప్తాను. ఆయన మంచి దైవజనుడు అని. అన్నా, ఒక దైవజనుడు హృదయపూర్వకంగా నేను చెప్తాను, దేవుడు నిన్ను మర్చిపోలా. అయ్యా, దేవుడు మిమ్మల్ని మర్చిపోలా. ఆయన మనల్ని మర్చిపోలేదండి. ఒక్కోసారి మన బిడ్డలతో కూడా అదే అంటున్నా, ఎందుకయ్యా కలవరం? దేవుడు మనల్ని మర్చిపోలే. మనం మర్చిపోతే ఎప్పుడో మనం వెళ్ళిపోయేవాళ్ళం. దేవుడు మనల్ని మర్చిపోలేదండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఒక్కసారి కృతజ్ఞతగా చెప్తావయ్యా? అందరు 2 చేతుల పైకెత్తి కృతజ్ఞతతో చెప్పండి, దేవుడా నన్ను మర్చిపోలేదయ్యా అని. చెప్పలేంటండి. హృదయపూర్వకంగా పలుకు ఆ మాట. హృదయపూర్వకంగా పలుకు ఆ మాట. ప్రియులారా, ఒక్క మాట చెప్తా చూడు. రీసెంట్గా నేను ఒంగోలు వెళ్ళాను. కుటుంబం అందరూ కారులో వెళ్తున్నారు. అది కారు కొని 10 రోజులు అయింది. 10 రోజులు కారులు అందరూ వెళ్తున్నారు, ఫ్యామిలీతో టూర్ వెళ్తున్నారు. ఆ కారుని లారీ ఢీకొంటే మధ్యలోకి కారు ఉంటుంది కదా, కారు మధ్యలోకి ఇరిగిపోయి మొత్తం ఏకమైపోయింది. దాంట్లో ఉన్న 10 మంది చనిపోయారు. 10 మంది కుటుంబం, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. మొన్న ఒక 4-5 రోజుల క్రితం అనుకున్నా, ఒక 10 రోజులు అయి ఉంటుంది, ఒక వారం రోజుల క్రితం అనుకుంటా, కొత్త కారు స్విఫ్ట్ కారు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ నక్కలో ఎదురైనవి అని బ్రేక్ వేస్తే పల్టీలు కొట్టారు కారు. 2 వ్యక్తులు చనిపోయారట. తర్వాత తెలిసిన వార్త. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది యాక్సిడెంట్లో మరణిస్తున్నారు. ప్రభు నిన్ను బ్రతికించాడంటే నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఇంకా ఉన్నావో. ఏదో ఉందా నీ పట్ల ఆయన ప్రణాళిక, ఏదో ఉందండి నీ పట్ల ఆయన ప్రణాళిక. నువ్వు అనుకుంటావు, ఎందుకయ్యా నాకు ఈ బాధ, ఎందుకయ్యా నాకు ఈ రోగం, ఎందుకయ్యా నాకు ఈ అవమానాలు, నన్ను వదిలేయచ్చు కదా, నేను చనిపోతే బాగుంటుంది కదా, నేను ఎలా సాగగలను, నేను ఎలా చేయగలను, ఇది నా వల్ల కావట్లేదు అనుకుని ఒక్కొక్కసారి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి చెప్తా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటన్నిటిని తప్పిస్తున్నాడు దేవుడు. నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయన ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయన ప్రణాళిక రాబోతున్నటువంటి దినాలలో, ఈ సంవత్సరంలో అది నువ్వు చూచుదువుగాక, అది నువ్వు అనుభవించుదువుగాక. ఆమేన్. 13వ అధ్యాయం 5లో అబ్రహాము, లోతు వారు ఆ ప్రదేశములో నివసించుటకు ఆ ప్రదేశము సరిపోలేదు. సరిపోయిందండి? సరిపోలేదు. ఎలా ఆశీర్వదించబడ్డావు అబ్రహాం? ఇసుక రేణుల వలె ఆశీర్వదించబడ్డాడు. ఇసుక రేణులు రేణులు రేణుల వలె నీ సంతతి ఆశీర్వదించబడును గాక. అబ్రహాము ఎలా విస్తరించబడ్డాడో ఈ సంవత్సరములో నువ్వు విస్తరించబడుదువుగాక, విస్తరించబడుదువుగాక. నీ ఆస్తి విస్తరించబడునుగాక, నీ కుటుంబం విస్తరించబడునుగాక, నీవు చేస్తున్న పనులు విస్తరించబడునుగాక, నీ సేవ విస్తరించబడునుగాక, నీ పట్టణము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, ఆమేన్. నేను చెప్పేది శరీర సంబంధమైనటువంటి దాని గురించి కాదు, ఆత్మ సంబంధమైన అనుభవాలు. శరీర సంబంధంగా కూడా చెప్తా చూడండి. శరీర సంబంధంగా రోగాలు, నష్టాలు, కలవరాలతో ఈ సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం గడిపావు. ఈ సంవత్సరంలో అవి మీ యొద్దకు రాకుండా ప్రభు మిమ్మల్ని విస్తరింప చెయ్యునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. దేవుడు ఆరోగ్య విషయములు నిన్ను విస్తరింప చేయబోతున్నారు. దేవుడు నీ కుటుంబ విషయంలో నిన్ను విస్తరింప చేయబోతున్నారు. దేవుడు నీ ఉద్యోగంలో విస్తరింప చేయబోతున్నారు. చాలని పరిస్థితులు మార్చబోతున్నారు. దరిద్రపు రేఖ కొట్టివేయబడబోతుంది. ఈ సంవత్సరములో నీ దరిద్రపు రేఖ మారబోతుంది. ఈ సంవత్సరములో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. విస్తరించబడుదువుగాక, విస్తరించబడుదువుగాక, విస్తరించబడుదువుగాక.
కత్తురా బాబాల షబారి కత్తురా బలన కత్తురా. నీ దరిద్రపు రేఖ మారిపోవునుగాక, నీ దరిద్రపు బాధ దూరమైపోవునుగాక. శరీర సంబంధంగా ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీవు శరీర సంబంధంగా కూడా విస్తరించబడబోతున్నవి ఈ సంవత్సరములో, విస్తరించబడబోతున్నవి ఈ సంవత్సరములో, విస్తరించబడబోతున్నవి ఈ సంవత్సరములో, విస్తరించబడుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చాలని పరిస్థితులు, చాలని ఇబ్బందులు, చాలని కలవరాలు, కన్నీళ్ళు, ప్రభు మిమ్మల్ని అందరినీ సర్వ సమృద్ధితో నింపబోతున్నారు, సర్వ సమృద్ధితో నింపబోతున్నారు. ఇంకా పాతవి ఉండగానే కొత్తవి మీ గుడారాల్లోకి వచ్చునగాక, క్రొత్తవి వచ్చునగాక. దేవుడు సర్వ సమృద్ధితో విస్తరింప చెయ్యబోతున్నారు. ప్రవచనపూర్వకంగా చెప్తున్నాను ఈ రాత్రి, ప్రభు మీ పరిస్థితులన్నిటిని విస్తరింప చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఉంది, అయ్యా తండ్రి తన కుమారుని మనకు అనుగ్రహించుటకు, ఆ మాట ఒక్కసారి, ఎవరినట? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు. అసలు వెనక్కే తీయని దేవుడు నీకెందుకు ఇవ్వడండి సమస్తమా? ఎందుకివ్వడు? పౌలు అంటాడు రోషంగా ఈ మాట, దేవుడిని తన సొంత కుమారునే మన కొరకు బలియాగముగా ఈ భూమి మీదకు పంపించాడు. దేని కొరకు? నీ పాప శాపము తొలగిపోవడానికి, నీ పాప రోత బ్రతుకు మార్చబడడానికి. ఇంకా ఎంతకాలమని వ్యసనాల మధ్యలో కొట్టిమెట్టలాడుతావు? ఇంకా ఎంతకాలమని పాపమని ఊరేగుతూ తిరుగుతావు? ఇంకా ఎంతకాలమని పాపాన్ని పాయసములాగా తాగుతూ ఊరేగుతూ ఉంటావు? ప్రభు చెప్తున్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వెనక్కి తీస్తాడా? తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడండి. అయ్యా నా కుమారుడప్పు రక్తం ఖర్చు భూమి మీద దేనికయ్యా? ఇందాక అయ్యగారు చెప్పారు చూసారా, ఒక ఆయన పాపం చేసి వచ్చి ఇప్పుడు దేన్ని బలి ఇవ్వమన్నాడు? పొట్టేలను తీసుకుని వచ్చి బలి ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడట? ఇందాక అయ్యగారు అన్నారు ఏమని? అయ్యో కానీ తొందరగా నేను మళ్ళీ వెళ్ళాలా పాపం చేయడానికి, అబద్ధాలు ఆడడానికి వెళ్ళాలా అంటే, ఏంట్రా బాబు ఇప్పుడు నీ కొరకే కదరా బాబు ఈ బలి, నీ కొరకే కదరా బాబు యేసు ప్రభు రక్తం కార్చిందంటే ఈయన అంటున్న మాట, అయ్యా నాకు ఇంకా గొర్రెలున్నాయిలే. ఆ గొర్రెలని ఒక్కొక్కటి 99 గొర్రెలు అంటే ఇంకా అవన్నీ చచ్చిపోయేదాకా ఈయన పాపం చేస్తాను ఏమంటాడు? ఎన్ని గొర్రెలు చంపుతావు, ఎన్ని మేకలు చంపుతావు, కోళ్ళను చంపుతావు గొంతులు పిసికి, ఇంకా చంపుకుంటావు భూమి మీద అవి కూడా లేకుండా పోతాయి నీ దెబ్బకి. ప్రభు అంటారు, గొర్రెలు మేకలు ఈవుగావు యేసు ప్రభువే గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన యేసు ప్రభువే గొర్రె పిల్లగా వచ్చారు. ఎందుకు? ఒక్కసారి నీ పాపము తొలగిపోవడానికి, సున్నామములో పాపమంతా కడిగి వేయడానికి యేసు ప్రభు గొర్రె పిల్లగా ఈ భూమి మీదకు వచ్చి నీ కొరకు రక్తాన్ని చిందించారు. ఆయన గురించి రాయబడిన మాట, బొచ్చు కంతిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనమై ఉండిపోయిందో, నా యేసు ప్రభు నీ కొరకు మౌనంగా ఉండడానికి కారణం నీ పాపములో నుండి నువ్వు విడుదల పొందాలని. ఎంతకాలం పాపం చేస్తావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఏవండి ఇంకా అలాగే మరగొచ్చుతనంలో జీవిస్తావంటావు? ఇంకా ఎంతకాలమని సమృద్ధిని అనుభవించకుండా ఆ కరువు కాటకాల మధ్యలో కుమిలిపోతూ శ్రమలనే సంఖ్యలతో బంధించబడి బాధలనే బంధకాలతో విడుదల లేక ఇంకెంతకాలం అంటావు? తీసుకో బాప్టిజం. ఇదే అనుకూలమైన సమయం మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నమ్మితే సేవకులు మొత్తం ఇక్కడే ఉన్నాం, ఇప్పుడే తీసుకోపోతాం అక్కడికి. ఉందా నీలో బాప్టిజం ఇవ్వడానికి మేము అందరం సిద్ధమే. తీసుకోవడానికి నువ్వు సిద్ధమా?
అయ్యో తీసుకుంటా గానే చెప్పు. ఏం లేదు, మా ఆయనకు ఒక మాట చెప్పొద్దా? ఏం చెప్తా మీ ఆయనకి? ఏమండి నేను మునుగుతాను. ఏడు మునుగుతా? ఇది మునిగదా? అయ్యా యజమానుడా, నా ప్రభు దగ్గర నేను వెళ్తున్నాను. దేనికమ్మా? ఎందుగా? ఇప్పుడు దాకా పాపంలో ఉన్నాను, పాపములో నుండి విడుదల పొందడానికి నేను బాప్టిజం తీసుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాప్టిజం దేని కొరకో తెలుసా? నీ పాప రోత జీవితానికి ఫుల్ స్టాప్ కలిగి యేసయ్య కుమారుడిగా కుమార్తెగా మారిపోవడానికి. నీవు ఇంకెంతకాలం ఇలాగే ఉంటావు? ఎన్ని వాక్యాలు వింటావు, ఎన్ని ప్రసంగాలు వింటావు, ఎంతమంది దైవజనులు వచ్చినా మారవా? బాప్టిజం తీసుకోవా? తాగి 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 జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఏమంటే ఇంకా లోకంలో ఇంకా పాపంలో యేసు ప్రభువే ఏమంటే ఈ ప్రాంతానికి లేకపోతే ఈ భూమి మీదకి రావడానికి తండ్రి ఇష్టంగా పంపించాడు. దేని కొరకు? నీ జీవితం మధురంగా ఉండాలని, నీ కుటుంబం పరలోక రాజ్యంలో కనపడాలి. నేను ఎప్పుడు చెప్తా, మనం ఇక్కడ ఎలా కనపడ్డామో పరలోక రాజ్యంలో మనందరం అక్కడే కూర్చోవాలా. స్తోత్రం, హల్లెలూయా. మీ ముఖాలు నాకు కనపడాలి అక్కడ. స్తోత్రం చెప్పరే. నా ముఖం మీకు అక్కడ కనపడాలా. స్తోత్రం చెప్పండి. అయ్యాను కొంచెం కలర్ తక్కువ కనుక లైట్ కట్టారులే, అక్కడేముంటుంది అంటారేమో. ఎక్కడే ఈ లైట్లు, సోకులు, బూడిదలు, పౌడర్లు ఆడేముండవు. మహిమ శరీరం, మహిమతో దేవుడు మనల్ని తీసుకోబోతాడు అక్కడికి. యుగ యుగాలు దేవుడు ఉండే స్థలంలో మనం ఉండబోతున్నాం. ఆయన పరిశుద్ధుల గుంపులో మనం ఉండబోతున్నాం. ఆ పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలా యేసు నామములో. ఆ మంటతో సేవ చేయి, ఆ మంటతో బ్రతుకు. ఈ సంవత్సరంలో దరిద్రపు రేఖ కొట్టివేయబడును గాక, కరువు కొట్టివేయబడును గాక, ఎవరి ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక, దేవుడు సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించును గాక. ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఈ 2025 సంవత్సరంలో. 25 సంవత్సరం ఏమంటారు, జూబిలీ ఏదంటారు, సిల్వర్ జూబిలీ అంట. ఓకే, ఈ సిల్వర్ జూబిలీకి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చా. ఏం ఆఫర్ అంటారా? ఏది కోరుకుంటావో నువ్వు కోరుకో, ఈ సంవత్సరంలో నా ప్రభు నీకు అది అనుగ్రహించునుగాక, అది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏదైనా నువ్వు కోరుకో, ప్రభు నీకు దయచేయునుగాక, దేవుడు నీకు అది అనుగ్రహించునుగాక, దేవుడు నీకు అది అనుగ్రహించునుగాక, దేవుడు నీకు అది అనుగ్రహించునుగాక, దేవుడు నిన్ను విస్తరింపచేయునుగాక, నీ దరిద్రపు రేఖ కొట్టివేయబడునుగాక, నీ శాప కాండము కొట్టివేయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకో, అద్భుతమైన ఆఫర్ ఇది నీకు. నువ్వు ఏది అడుగుతావో నోరారా ప్రభుని అడుగు. ఆయన అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. సంతోష గానాలతో చెప్దామా హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీరందరూ ఆత్మీయముగా విస్తరించబడుదురుగాక, ఆత్మీయముగా విస్తరించబడుదురుగాక, ప్రార్థనలో విస్తరించబడుదురుగాక, పరిచర్యలో విస్తరించబడుదురుగాక, విశ్వాసములో విస్తరించబడుదురుగాక, ప్రేమలో విస్తరించబడుదురుగాక, ఐక్యతలో విస్తరించబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ భక్తి విస్తరించబడబోతుంది ఈ సంవత్సరం. అబ్రహాముని దేవుడు విస్తరింపజేశారు. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్పి ముగించమంటారా, కొంచెం ముందుకెళ్ళమంటారా? ముందుకు వెళ్ళాలంటారా? మరి వెనకోళ్ళేంటి మౌనంగా ఉన్నారు? ఏం చెప్పలే? కొంచెం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. శాంతి సంపూర్ణుడా నా యేసయ్యా, నీ కొరకు సాక్షిగా బ్రతికెదా ఇలలో, ప్రకటించేదను నీ దివ్య ప్రేమను.
శాంతి సంపూర్ణుడ నా యేసయ్యా. అందరూ బ్రతికెద ఇలలో ప్రకటించేద. చప్పలు కొడదామా గట్టిగా. నారాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే మెస్సయ్యా. నారాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే మెస్సయ్యా. శాంతి సంపూర్ణుడా. పాడండి, అందరూ పాడండి. నీ కొరకు సాక్షిగా గట్టిగా. బ్రతికెద ఇలలో ప్రకటించేదను నీ దివ్య ప్రేమను. నీ వంటి దేవుడు జగమున లేడు, యుగ యుగములకు నీవే రాజువు. నీ వంటి దేవుడు జగమున లేడు, యుగ యుగములకు నీవే రాజువు. నీ కృపయే నాకు చాలయ్యా, నా కాపరి నీవే యేసయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఆ మాట నాకు కొంచెం బాగా అనిపించింది, అందుకని ఆ ఒక్క మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. 9వ కీర్తన భాగం 18వ వాక్యాన్ని చదువుకుందాం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి, చూడండి, నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదో. ఆమెన్, హల్లెలూయా. మరొక అనుభవం ఏంటంటే, నీ నిరీక్షణాస్పదము ఎన్నడూ మరవబడకూడదో. ఆమెన్. నిరీక్షణతో నువ్వు ఈ సంవత్సరం అంతా నడిపించబడదువు గాక. నిరీక్షణ కోల్పోకూడదు సంఘం. నిరీక్షణలోంచి తప్పిపోకూడదు సంఘం. విశ్వాసులకి లేకపోతే మనందరికీ 2 నిరీక్షణలు ఏంటి? ఒకటి, చెప్పండి, ఈ భూమి మీద ఉన్నంత కాల విశ్వాసముతో దేవుడు చెప్పిన మాటలు వింటూ మన జీవితాలు నడిపించుకుంటూ, రెండవది, ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయనతో పాటు మనం ఎప్పుడు కొనుక్కోబడతాం, ఆయన ఎప్పుడు వస్తాడా, అదే నిరీక్షణ ఉండాలి మనకి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆ నిరీక్షణ కోల్పోకూడదు సంఘం. ప్రభు మిమ్మల్ని ఎందుకు మర్చిపోవట్లేదనంటే, ఆయన కొంచెం మీకు అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు. దేని కొరకు తెలుసా? మన నిరీక్షణలో మనం తప్పిపోకూడదు. ఏంటి నీ నిరీక్షణ? అమ్మా, మీ నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఎలా ఉండాలట? మనందరము ప్రభు దగ్గర ఉండాలా, ఆయనతో పాటు యుగాలు ఉండాలా. ఎత్తబడే పరిశుద్ధ గుంపు ఒకటి ఎత్తబడబోతుంది ఈ భూమి మీద. ఆ గుంపులో నువ్వు ఉండాలా, నేనుండాలా, మనమందరం ఉందము గాక. ఆ నిరీక్షణతో భక్తి చేయాలి మనం. ఏదో ఆచారపరంగా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపో మాకు. బాగానే ఉందండి, మంచి మాటలే బాగానే చెప్పారు, బాగానే ఉంది, బాగా జరిగింది ఆరాధన అని అట్లా అనుకొని వెళ్ళిపో మాకు. ఒక నిరీక్షణతో బ్రతుకు. ఏంటి ఆ నిరీక్షణ? పునరుద్ధాన నిరీక్షణ ఉండాలి సంఘానికి. పునరుద్ధాన నిరీక్షణ. అది లేకపోతే మన భక్తి వ్యర్థమే. ఎంతసేపటికి ఇదే పాట. ఏంటి? ఏ పాట? యేసు ప్రభు వచ్చాడు, భూమి మీద సంచరించారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. అయ్యా,
ఆయన చనిపోయాడు. ఒక తల్లి నా దగ్గరికి వచ్చి అంటది, పాస్టర్ గారు యేసుప్రభుని చూస్తున్నా కొంచెం జాలిగా ఉందయ్యా అనింది. ఏంటంట? ఏం చెప్పరు? కొంచెం చెప్పండి, ఏం కాదు. ఎందుకమ్మా నీకు జాలి అన్నాం అంటది, అయ్యో ఎందుకంటే నేను కొంతమందిని చూసా, చేతులు చక్రం పెట్టుకొని ఉన్నాడు. ఎందుకమ్మా చక్రం అన్నా? ఎవరిని వస్తే ఎట్టు వదిలితే కుదుకులు చక్కటక దిగిపోతాయి అంట. అందుకయ్యా ఆమెను కాపాడుకోవడానికి చేతులు ఏం పెట్టింది? చక్రం. ఇంకో ఆయన ఏదో పట్టుకున్నాడు సోలం, రండిరా పడుతానని. యేసుప్రభు ఎందుకు ఉన్నాడు? ఆయన అంత ధ్యానంగా ఉన్నాడయ్యా. ఈ భక్తురాలు ఆడదాకే చూసింది అయింది. ఎందుకంటే యేసుప్రభు ఫోటోలు అంటే ఎట్టే ఉంటాయి కదా, కొన్ని పటాల్లో దేవుడు లేడు, ప్రతిమల్లో దేవుడు లేడు. దేవుడిని దేవునిలాగా ఆరాధన చేయి. దేవుడు చేసిన మనుషులను కాదు ఆరాధన చేయవలసింది, దేవుణ్ణి ఆరాధన చేసి సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలట మనం. ఏం కదలేమంటే లేదండి ఆయన ఏదో చాలా జాలిగా కనపడతాడని నా కానీ పాపం లోతులకి వెళ్ళా ఉగ్రుడై రాబోతాడు. రేపు ఎలా వస్తాడట? ఉగ్రుడై. ఏదైనా లోపం కనపడిందా ఇక నిర్దాక్షిణ్యంగా తీసేయడమే. ఈ సంవత్సరంలో దేవుణ్ణి, యేసు ప్రభుని భలే అయ్యా ఆయన చనిపోయాడయ్యా, ఆయన చనిపోయాడయ్యా, ఆయన చనిపోయాడు, ఇంక అక్కడ దాకే చూడ మాకు. ఆయన చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడై మరలా లేచాడు. ఆయన లేచి మరలా ఆయన వెళ్ళి రాబోతున్నాడు నీ కొరకు. ఆయన మరలా రెండోసారి రాబోతున్నారు. దేని కొరకు? ఒకసారి ఆయన వచ్చి నీ పాపం నిమిత్తమై ఆయన మరణించారు. ఇప్పుడు మరలా ఆయన మరణించిన దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ మరలా ఆయన రాబోతున్నాడు. దేని కొరకు తెలుసా? నిన్ను ఆయనతో పాటు ఉంచుకోవాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు నువ్వు ఆయనతో ఉందవుగాక. ఆ నిరీక్షణ కోల్పోకూడదు సంఘం, సేవకుడు అది కోల్పోకూడదు, విశ్వాసి అది కోల్పోమాకు. నిరీక్షణతో జీవించి కడవరి దినాల్లో పప్పం గడుపుకోవడానికి భక్తి చేయొద్దు, దీవెనల కొరకు భక్తి చేయొద్దు. దేవుడు మరలా రాబోతున్నాడు. ఆయన పునరుద్ధానుడై మరలా రాబోతున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తితో మరలా తిరిగి ఆయన మరలా ఈ భూమి మీదకి రెండోసారి రాబోతూ ఉండగా ఆయనను మనం మహిమతో ఎదుర్కొందాము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొందరు దీంట్లో నిర్లక్ష్యం అయిపోతా ఉంటారు. ఆ తాతయ్య మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి అంటున్నా పాట. ఏం పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము అని ఆ పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా ఏ పాటలు? వస్తానన్న దేవుడు, అబ్బో అయ్యో కొట్టు ఇంక ఆయన వస్తాడంటే ఇంకా రాలేదట. ఈ మనిషి ఇంకా ఎగురుతాడు గంగిరెద్దులాగా. ఆయన ఆలస్యం చేస్తుంది దేనికి నీకు అర్థమవుతుందా? అసలు ఆయన ఎందుకు ఇంకా లేటుగా వస్తుంది నీకు అర్థమవుతుందా? ఇంకా నీలో ఉంటున్న క్రియలు మారాలని, ఇంకా నీలో ఉంటున్న కొంచెం కొంచెం వందే డాలు అపవిత్రత సంపూర్ణంగా తొలగిపోవాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. షులోమెతుంది బైబిల్లో. అబ్బో నా ప్రియుడు వచ్చాడు, అదిగో తడిచి వచ్చాడు, తొంగి చూస్తున్నాడు, కిటికీలో ఉన్నాడు, అబ్బో ఆయన తడిచిపోయి నా దగ్గరికి కలలుగా అంటుంది. కలలో ఈ రోజున సంఘాలలో కూడా కలలుగా అంటున్నారు, ఆయన వస్తున్నాడు నేను పోతున్నా, ఆయన వస్తున్నాడు నేను పోతున్నాను. సిద్ధపాటు ఏది సంఘములో? ఇంకా ఎంతకాలం ఉంటావు శిలోమితిలాగా? సిద్ధపడాలి. ఈ సంవత్సరంలో, ఈ తరములో సిద్ధపడాలి. నీవు ఒక గుంపుగా ఆయన సన్నిధిలో కనబడాలి. నీవు నీ భక్తి నిరీక్షణతో కూడిన భక్తిగా ఈ సంవత్సరం మారిపోవునుగాక. నిరీక్షణతో కూడిన భక్తిగా నీ భక్తి మారునుగాక. చెప్పండి నోరు తెరిచి ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 45వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. ఒకసారి నేను చెప్తాను, వినండి. చదవమన్నప్పుడు చదవండి. అక్కడ యాకోబుకి పిల్లలు, ఆయనకి ఇష్టమైన కుమారుడు
యోసేపు. ఈ యోసేపుని వాళ్ళ అన్నలందరూ ఏం చేశారంటే ఐగుప్తుకి అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళ అన్నలందరూ వచ్చి అయ్యగారికి చెప్పిన మాట ఏంటి? డాడీ డాడీ ఏంటి ఎదురు చూస్తున్నావు? యాకోబు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? ఇంకా రాలేదంటారా వాడు, చిన్నాడు బొడ్డాడు. ఏయ్ పెద్దోడా, డాడీ ఏడ్రా మీ తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడుగా. వాడు అన్నాడు, డాడీ నాకేం కనపడలేదే, వన్ బిలు ఆ రెండో వన్ బిలు. రే నానా ఏడ్రా అభియాడి? అభియా నాకేం తెలుసా, నాకేం తెలుసా అభియా, ఏడకి పోయాడా, నేనేమన్నా వాడు కావాలా, ఎక్కడున్నారు అభియా? అభియా అమ్మియామా నాకేం తెలుసయ్యా అంటారు వీళ్ళు. చూసి 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 కాయలు కాచిపోయాయి. వాళ్ళ అన్నోళ్ళు చెప్పిన మాట ఏంటో, డాడీ దుష్టముగాలు తినేసి ఉంటాయి డాడీ అన్నయ్యని, తమ్ముడిని. తమ్ముడు చనిపోయి ఉంటాడు. అవునా? అయ్యో అడవిలో ఇంకా నా తమ్ముడు, నా కుమారుడు, నా ముద్దుల కుమారుడు యోసేపు చనిపోయాడా? చనిపోయాడు. ఇంకా అమ్మో ఆ దుష్టమోగాల మధ్యలో. నిజమే, ఇన్ని రోజులు ఇంటికి రాలేదంటే, ఇన్ని సమస్యలు నాతో పాటు ఉన్నవాడు ఇన్ని రోజుల నుంచి ఇంటికి రాలేదంటే ఏవండి, అతను ఖచ్చితంగా ఏదో దుష్టమోగం తినేసి ఉంటుందని నిరీక్షణ కోల్పోయాడు. ఎదురు చూసిన తండ్రి ఎదురు చూసి 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 నిరీక్షణ కోల్పోయాడు. యోసేపు వస్తాడన్న నిరీక్షణ కోల్పోయి ఇప్పుడు ఇంకా యథావిధిగా బతుకుతున్నాడు. ఈరోజు నా భక్తి ఏమైపోయిందో తెలుసా? యథావిధిగా అందరితో పాటు బతుకుతూ నేర్చుకుంటున్నారు. ఉపదేశం ఏమైపోతుంది? సత్యం ఏమైపోతుంది? యోసేపుని యేసు ప్రభుతో పోల్చి మాట్లాడుతున్నాను, యాకోబుని సంఘముతో పోల్చి మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వినండి. యాకోబు యేసు ప్రభు గురించి, ఏమండి యోసేపు గురించి ఎదురు చూస్తున్న ఆయన ఏమైపోయాడో తెలుసా? ఆ నిరీక్షణను కోల్పోయి ఇప్పుడు మరలా యథావిధిగా సాధారణంగా అయిపోయాడు, సాదాగా అయిపోయాడు. ఒకప్పుడు ఆ మంట, ఆ వైరాగ్యం, ఆ ఎదురు చూపు ఇంకా రాలేదే. అది ఆ మనిషిని లేపుకుంది నిద్ర వచ్చాడమ్మా మా వాడేమన్నా పిల్లడు అడిపోయి ఇంకా రాలేదు, 3 రోజులు అయింది, వచ్చాడా? ఏమయ్యగారు నాకేం తెలుసా, నేను ఎందుకు తొత్తా అన్నది ఆ మనిషి. ఈయన చిన్నగా కుంటుకుంటా మరి అక్కడెక్కడ తిరిగాడు పాపం, వాళ్ళందరిని అడిగాడు, అడగవలసిన అందరూ అడుగుతాడుగా. ఇక ఇట్టంతా కాదని, మా కొడుకు యోసేపు కనబడటలేదు, మీకు కనబడితే నాకు ఈ నంబర్కి ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేసిన వారికి ఒక చిన్న గిఫ్ట్. అదేం గిఫ్టు? వాడు తీసుకుని వచ్చిన ధర చెప్తాడు, అప్పుడు దాకా వాడు చెప్పడం. ఇక నువ్వు అతనికి వాడి గురించి ఎతకడమే. ఈయన కూడా పోస్టర్లు వేసాడు పాపం, నిన్ను చేసి ఉంటాడో నాకు తెలిసి. ఆ రోజులు ఉన్నాయో అవి లేవు కదా, ఇంకా ఆయన చేయవలసిన ఆ రోజులు తగ్గట్టుగా ఉంటాయి కదా, చేసుంటాడు. మొత్తం ఎన్నో ప్రయత్నాలు చూసి 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 కాయలు కాచిపోయాయి. ఇంకా రాడురా, అయిపోయాడు. నా కుమారుడు చనిపోయాడు, ఇంకా లేడు. నిరీక్షణ కోల్పోయాడు. సంఘము కూడా రాను చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు అదే పాట. ఏ పాట? యేసు ప్రభు త్వరగా ఇప్పుడు పెద్ద జరిగిన తర్వాత ఆయన త్వరగా. ఇప్పుడు నేను కూడా చెప్తాను, ఆయన త్వరగా. అయ్యో నువ్వు చిన్నోడుగా ఉన్నప్పటి నుంచి మీ తాత చెప్తుంటే తింటా వచ్చాం, ఎంతోమంది సేవకులు చెప్తుంటే తింటా వచ్చాం. ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నాగా ఆయన వస్తాడు అని. ఇప్పుడు నీకేమైపోయింది ఇది? ఆయన వస్తానంటాడులేక నీకేం వస్తాడులేరా. ఈర్మియా గారు కూడా ముగించిపోయిన తర్వాత ఇక తర్వాత తరం లేస్తుందిగా మన తర్వాత. ఆమేన్. మన తర్వాత సంఘంలో విశ్వాసుల తరం లేవాలా యేసునామములో, అది నా మంట. ఆమేన్. విశ్వాసులు దేవుని సన్నిధిలో సేవకులుగా మారిపోవాలా, పరిచారకులుగా మారిపోవాలా. ఆమేన్. ఇక ఆ తరం వచ్చినా కానీ అబ్బాయ్యా ఇర్మియా గారు చెప్పినంత సేపు ఇదే చెప్పాడు. బల్లలు గుద్ది ఒక బల్ల కూడా ఆయన బగలు కొడితే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త బల్ల వచ్చింది. ఆమె చెప్పరే కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇక దీన్ని కూడా కొట్టి ఇప్పటికే సగం రాలిపోయింది. ఆయన చెప్తా ఉంటాడు, ఆయన వచ్చింది లేదు, ఇంకా ఈయన చెప్తానే ఏమంటాడు, ఏమే ఇంకేం మామూలు ప్రసమేగా ఇదే, ఆయన వస్తాడంటలే. ఇంక ఇదే అయిపోయింది. నిరీక్షణ ఏది? యాకోబు నిరీక్షణ కోల్పోయి ఇంకా యేసు ప్రభు రాడు అంటే యోసేపు రాడు అని ఆగిపోయాడు. అద్భుతమైన మాట ఇప్పుడు చదువు. అప్పుడు ఇశ్రాయేలు ఇంకే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా
అయ్యా అయ్యా డాడీ, ఏమైందిరా రే, చెప్పురా పెద్దోడా, ఏమైందిరా డాడీ, ఏమైందిరా, ఏం లేదు డాడీ, ఇన్ని సంవత్సరాలు బిడ్డలేడు చిన్నోడు దుష్టముగాలు తినేసి అనుకుంటున్నావు కదా. యోసేపు ఐగుప్తుని ఏలుబడి చేస్తున్నాడు నీ కొడుకు, ఐగుప్తుని ఏలుబడి చేస్తున్న నీ కొడుకు బ్రతికి ఉన్నాడు. నీ కొడుకు దగ్గరికి వెళ్దాంపా, నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అనే మాట వినిన వెంటనే యాకోబు కోల్పోయిన నిరీక్షణ మరలా ఉత్తేజపరచబడింది దేవుని సన్నిధిలో. ఈ రాత్రి ఈ వేకుజామున దైవజనుడిగా చెప్తా ఉన్నాను, ఏ నిరీక్షణను కోల్పోయావో, కోల్పోయిన ప్రతి నిరీక్షణ మరల ఈ సంవత్సరంలో యేసు నామములో పుంజుకొందవగాక. ఆమేన్. నిరీక్షణ కోల్పోక మాకు సహోదరుడా, నిరీక్షణ కోల్పో మాకు సహోదరి, నిరీక్షణ కోల్పో మాకు సేవకుడా. దేవుడు ఆయన రాబోతున్నాడు. మరలా నీవు ఉత్తేజపరచబడుదువగాక, మరలా రెట్టింపు అభిషేకముతో నింపబడుదువగాక, మరలా దేవుని సన్నిధిలో వైరాగ్యముగా బ్రతుకుదువగాక. హల్లెలూయా. యాకోబు నీరసించిపోయిన యాకోబు మరలా ఏం కలిగింది ఆయనకి? ఏమండి, తన ప్రాణం మరల తెప్పరిల్లి యాకోబు కోల్పోయిన నిరీక్షణ మరల ఏమైపోయింది? ఈ సంవత్సరంలో కోల్పోయిన నిరీక్షణ మరలా నీకు పుట్టునుగాక. ఏ విషయాల గురించి కొన్ని కోల్పోయావో ఇంకా జరగదని మరలా అది జరుగునుగాక. దేవుడు ఆ కార్యాలు జరిగించునుగాక. యాకోబుల నిరీక్షణను పుట్టించిన దేవుడు, యాకోబుని ఉజ్జీవింపచేసిన దేవుడు, ఈ సంవత్సరములు కోల్పోయిన ప్రతి నిరీక్షణ ఆయన మరల మనలో పుట్టించునుగాక. దేవుని కొరకు భక్తి చేయాలా, దేవుని కొరకు బ్రతకాలనే మంట మన హృదయాలలో మండునుగాక. గట్టిగా చెప్పండి ఆ మాటని, గట్టిగా చెప్పండి ఆ మాటని. లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడ్డాయి. అయితే దేవుడు ఒక్కదాన్నైనా ఆయన ఒక్కదానినైనాను మరువబడలేదు. ఆయన మరువబడడు. ఎవరా పిచ్చుకలు? నీవు నేనే. ప్రియులారా, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉంటున్నా ప్రభు మరలా నిన్ను మరచిపోడట, నిన్ను మరువడట. ఆయన మరలా మరువని దేవుణ్ణి అంటున్న మాట. నిరీక్షణతో బ్రతుకు సహోదరుడా, నిరీక్షణతో బ్రతుకు. ఎదురు చూడు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. అలాంటి మంటతో బ్రతుకు. ఈ ప్రాంతంలో నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నా నిరీక్షణతో బ్రతుకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా. ఒకసారి నిద్రపోయే వాళ్ళందరూ 2 చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి. ఏందండి, ఇంత బాగా శ్రద్ధగా ఆలకెత్తున్నారా? లేకపోతే ఏ చెప్తే మనకి ఎందుకులే తలకాయ, మా ఉనుగుంటే అసలు ఏ బాధ ఉండదంటారా? హల్లెలూయా. ప్రభు మరలా మీలో నిరీక్షణ పుట్టించునుగాక. దరిద్రులు ఆయన మరువడు, బాధపడు వారికి మరలా ఆయన నిరీక్షణాస్పదము. ఎన్నటికి ఇంకా నువ్వు నశించవు. ఆయన నిన్ను మరువడు. ఆమెన్. నిరీక్షణతో ఎదురుచూడు, నిరీక్షణ కోల్పోమాక. అందరు లేచి నిలబడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. దేవుడు నిన్ను మరిచిపోడని వాగ్దానం చేశాడు ఆయన. నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఈ సంవత్సరంలో మొట్టమొదటి తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరంలో మొట్టమొదటి తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఇక కుర్చీలో ఉన్న వాళ్ళు ఎవరు అటు ఇటు తిరగదు. దయచేసి ఒక్కసారి నీ కుడి చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకో. బయటికి వెళ్ళొద్దో, కళ్ళు మూయండి. అందరూ ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. అందరూ ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో మీ చేతులు పైకెత్తండి. నిరీక్షణ కోల్పోమాకు సహోదరి. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఆయనతో నువ్వు యోగాలు ఉండాలని. అందుకే ఆయన నిన్ను మరువట్లేదు, అందుకే ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. అందుకే ఆయన అంటున్నా, నేను నిన్ను మరచిపోచాలను. ప్రియులారా, అబ్రహాముని దావీదుతో
నోవాహులతో మన భక్తులతో నిబంధనలు చేశారు ఆయన. ఆ నిబంధన మరిచిపోని దేవుడు అబ్రహాముని విస్తరింప చేసినట్లు దేవుడి సంవత్సరంలో నిన్ను విస్తరింప చేయనుగాక. దేవుడి సంవత్సరంలో నీ నిబంధన మరిచిపోడు ఆయన. ఏ వాగ్దానం చేశారు నీకు, దాన్ని మరిచిపోడు దేవుడు. ఆ నిబంధన మరిచిపోడు, ఆ నిబంధనని మరిచిపోడు, ఆ నిబంధనని మరిచిపోడు. నీ కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నారు. హన్న ఎన్నో వేదన, శ్రమలు, బాధలు నలిగిపోయింది. అందరూ మరిచిపోయారు. హన్న అంటది, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నన్ను మర్చిపోమాకయ్యా. ప్రభు హన్నని మర్చిపోలేదు. హన్నని దేవుడు మర్చిపోలేదు. నిన్ను మర్చిపోతాడా అన్నయ్య? దేవుడు నిన్ను మర్చిపోతాడా అక్క? దేవుడు నిన్ను మర్చిపోతాడమ్మా? ఓ చెల్లి, దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఒక్కసారి కళ్ళు మూసి, ప్రభువా నువ్వు నన్ను మర్చిపోయే దేవుడు కాదు కదా. గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలు పడ్డానయ్యా, ఎన్నో నిందలు పడ్డాను, భరించలేని బాధ నేను మోసానయ్యా, ఎన్నో శత్రు బాధలతో నలిగిపోయాను. ఈ సంవత్సరంలో నీ శ్రమలన్నిటినీ దేవుడు కొట్టివేయబోతున్నారు. నీ శ్రమలు ఇక నువ్వు చూడవు. ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆయన నిన్ను మరువకుండా నీ శత్రు బాధంతా కొట్టివేయనుగాక. నీ శత్రు బాధంతా కొట్టివేయనుగాక. ఒక్కసారి అందరూ ప్రభుని అడగండి, నన్ను మర్చిపోమాకయ్యా, నన్ను మర్చిపోమాకయ్యా, నా పిల్లలను మర్చిపోమాకయ్యా, నా భర్తను మర్చిపోమాకయ్యా. అన్నయ్య ఒక్కసారి నోరు తెరువు, నేను ముగిచ్చేస్తాను. అక్క ఒక్కసారి నీ కుటుంబం గురించి అడుగు. అయ్యా నా భర్త వ్యసనాల్లో ఉంటున్నాడు, నా భార్య వ్యసనాల్లో ఉంది, నా బంధువులు వ్యసనాల్లో ఉంటున్నారు, నన్ను మర్చిపోమాకయ్యా. నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నన్ను మర్చిపోమాకయ్యా. నువ్వు నన్ను మర్చిపోతే నీ శ్రమలు భరించలేనయ్యా. ఆయన మర్చిపోవాలనుకుంటున్నాడు, నిన్ను మర్చిపోలేకపోతున్నాడు. దేనికో తెలుసా? ఆయన నిన్ను తన జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు. ఆయన నిన్ను తన జ్ఞాపకాలలో, తన మెమొరీలో నిన్ను ఫీడ్ చేసుకున్నాడు, తన మైండ్లో నిన్ను ఫీడ్ చేసుకున్నాడు. ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు ఆయన జ్ఞాపకాలలో ఉన్న వ్యక్తివి, ఎలా నిన్ను మర్చిపోతాడు? అన్నయ్య ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, పోతున్నాయి, వ్యాపారాలు నష్టాలు పోతున్నాను, సంతోషం లేదన్నయ్య, వేదన పడమాకు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను మరచిపోచాలడు. ఆయన నిన్ను మరచిపోడు. తల్లి తన బిడ్డనైనా మరచునేమో కానీ నేను నిన్ను మరచిపోచాలను. ఒక్కసారి ప్రభుని అడుగు. నీ చేతులు అలాగే ఒక్కసారి పైకెత్తి కన్నీళ్లతో ప్రభుని అడుగు, కన్నీళ్లతో ప్రభుని అడుగు. దేవుడు నిన్ను మరచిపోనని చెప్తున్నాడు ఆయన. దేవుడు నిన్ను మరచిపోను అని చెప్తున్నాడు ఆయన. నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోచాలను. నీ శ్రమలన్నీ ప్రభు చూశారు తల్లి. అయ్యా ప్రభు చూశారు, ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నామంటే అది ఆయన కృప. నీ పట్ల ఏదో ఉద్దేశం ఉంది ఆయనకి. ఈ సంవత్సరంలో ఆ ఉద్దేశాలన్నీ జరుగునుగాక. ఆయన ఉద్దేశాలన్నీ యేసు నామములో జరుగునుగాక. నీ పరిస్థితి అంతా దేవుడు మార్చునుగాక. నీ కన్నీళ్ళు వ్యధ ఆయన చూచి ఆయన నిన్ను మర్చిపోలేదు. చిన్నపిల్ల ఏడుస్తున్నట్లుగా హన్న గోడ కానుకొని ఏడుస్తూ ఉంది. అయ్యా ఈ శ్రమల్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నానయ్యా, నన్ను మర్చిపోమాకయ్యా, నన్ను మర్చిపోమాకయ్యా. అందరు నన్ను మర్చిపోయినా
నువ్వు నన్ను మర్చిపోమక్కయ్యా. నీ జ్ఞాపకాల్లో నేను ఉంటే చాలు, నీ జ్ఞాపకాలు ఏముంటే చాలు ప్రభు. ఎన్నో స్ట్రగుల్స్ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ నలిగిపోతున్నావేమో. ప్రభు నిన్ను మర్చిపోవడమా? ప్రభుకు చెప్పు, నీ బాధ అంతా ప్రభుకు చెప్పు, నీ బాధ అంతా ప్రభుకు చెప్పు, నీ బాధ ఏంటో ప్రభుకు చెప్పు. ఒక్క 2 నిమిషాలే కదమ్మా, ముగిచ్చేస్తాను. నీ బాధ అంతా ప్రభుకు చెప్పు. అయ్యా నన్ను ఎలా మర్చిపోతావు ప్రభువా? ఈ శ్రమను చూచి అందరూ మర్చిపోవచ్చు నిన్ను. అయ్యా దేవుడు నిన్ను మర్చిపోడు. నీవు నా బిడ్డవి, నిన్ను ఎలా మర్చిపోను నేను? నువ్వు నా ముద్దు కుమారుడివి ఎఫ్రాయిం. నిన్ను మర్చిపోవాలనుకుంటే నేను మర్చిపోలేకపోతున్నానయ్యా. ఎందుకంటే ఎఫ్రాయిం ఆయన జ్ఞాపకాల్లో స్థిరపరచబడ్డాడు. నీ రోగాలను బట్టి నిన్నందరూ మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. ఒక్కసారి మీ చేతులు అలాగే పైకెత్తి ప్రార్థన చేసుకోరండి. సేవకులు ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేసుకుంటారా? కన్నీళ్లతో చేసుకో. ఒక్క తీర్మానం, ఇది నూతన సంవత్సరంలో నీ మొదటి తీర్మానాన్ని మేర మాకు. టైం చూడ మాకు, ఆలస్యమైంది అని అనుకో మాకు. ఆలస్యమైన ఒక గొప్ప ఆశీర్వాదం నీ కొరకు ఉంది. ఆలస్యం వైపు చూడ మాకు. టైం అయ్యిందే అని అనుకో మాకు. ఒక్కసారి కన్నీళ్ళు తడుగు అన్న, అందరు నోరు తెరిచి అడగాల. కన్నీళ్ళు తడుగు. ఇదే ఈ సంవత్సరం మొదటి తీర్మానం ఇది. దేవుడు దాన్ని స్థిరపరచబోతున్నాడు. సేవకులు ప్రార్థనలు నడిపిస్తారు. ఒక్కసారి కన్నీళ్లతో మీ చేతులు పైకెత్తి ప్రార్థనలో కొనసాగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోచాలనని దేవుడు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట విశ్వాసంతో నమ్మి ప్రభువుకి నీ యొక్క సమస్య చెప్పు. తన సేవకుణ్ణి ప్రభు మర్చిపోచాలడు. అన్న విషయంలో మర్చిపోయారనుకున్నారు, కానీ ఆయన మర్చిపోలేదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు, నాకు, మనకందరికీ దేవుడు తోడై ఉన్నాడు. విశ్వసించి వాగ్దానాన్ని, నీ యొక్క అనుభవంలో దానిని స్వతంత్రించుకో. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. స్వరమెత్తి ప్రేమ
యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టిన ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అరచేతుల్లో నన్ను చిక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ 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 యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారని ప్రేమ యేసయ్య ప్రేమ మరువని ప్రేమ తన కౌగిలో హత్తుకున్న ప్రేమ నిన్ను దాచుకునే ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఎత్తుకునే ప్రేమ ప్రేమ ఆరని ప్రేమ హత్తుకునే ప్రేమ సముద్ర సలహా ప్రవాహం ప్రేమ బలపరిచే ప్రేమ యేసయ్య ప్రేమ కన్నీరు తుడిచే ప్రేమ యేసయ్య ప్రేమ ఆదరించే ప్రేమ యేసయ్య ప్రేమ ఓదార్చే ప్రేమ యేసయ్య ప్రేమ ఆదుకునే ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నా సేవకుడు, నేను నిన్ను మర్చిపోచాలను. ఇదిగో నా సేవకురాలు, నేను నిన్ను మర్చిపోచాలను. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను నిలబెట్టు. ఈ 2025 సంవత్సరం
ప్రభా, చెట్టుకి మంచు తోడయ్యన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నాకు తోడయ్యుండి మీరు నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి. నాకు ముందుగా మీరు పోచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయండి. రిక్కలాబా అంతు రబాబా తిరబా. ప్రభువా, నీ బలమైన శక్తితో నన్ను నింపండి, విశ్వాసముతో నింపండి, వాగ్దానాన్ని స్వతంత్ర చేసుకునే శక్తిని నాకు ప్రసాదించండి. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు. నాయన, వాగ్దానం చేశారు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరిచిపోజాలని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, మీ యొక్క వాగ్దానం మా అందరి జీవితంలో నిశ్చయముగా మీరు స్థిరపరిచినందుకై స్తోత్రం. నిత్యముగా మీ యొక్క వాగ్దానాన్ని మా జీవితంలో మేము స్వతంత్రించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రం. ప్రభువా, మీ వాగ్దానం మా పట్ల నెరవేర్చినందుకు స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా, మేము ప్రయాణం చేస్తూ ఉంటుండగా మా జీవితం అనే ఓడ ప్రభువా బయలుదేరి వెళ్తూ ఉంటుండగా ప్రభువా స్తోత్రం, ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మేము ఏ మాత్రము బెదరక, భయపడక, జడియక, నాయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు మీ వైపు చూచుచూ వాగ్దానాన్ని చేతపడుతూ ప్రతి సమస్యని ఎదిరిస్తూ ప్రభువా జయపతాకం ఎగరవేసుకుంటూ ముందుకు సాగిపోయే గొప్ప కృపా భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, మరి ఎంతోమంది వాళ్ళకు కలిగిన బాధలను బట్టి, వేదనలను బట్టి అయ్యో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని అనుకున్నారు. కానీ ప్రభువా, ఇదిగో నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను, నిన్ను కొట్టివేయాలనుకుంటున్నాను కానీ నిన్ను కొట్టివేయలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు నా ముద్దు బిడ్డ, కాబట్టి నిన్ను నేను విడిచిపెట్టలేను, నిన్ను నేను మరవలేనని చెప్పి ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కొక్కరికి సహాయం చేస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చారు. తండ్రి, మీకు స్తోత్రం. ప్రభువా, వారికే కాదు మా జీవితంలో కూడా మీరు ఇప్పటికే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువా మీరు చేశారు. అయితే ప్రభువా, పరిస్థితులు వచ్చినప్పుడు మేము తల్లడిల్లిపోక తండ్రి స్తోత్రం, పడవలో మీరున్నారన్న సంగతి శిష్యులు మర్చిపోయారు. కానీ ప్రమాద సమయంలో ప్రభువా అని నిన్ను లేపినప్పుడు ప్రభువా మీరు గాలిని, సముద్రాన్ని ప్రభువా అణిచివేసినట్లుగా మా జీవితంలో కూడా మేము ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన చేసి జయం పొందుకునే కృప దయచేయండి. ప్రభువా, నిత్యంగా ఈ 2025 సంవత్సరం అంతా నూతన కృప, నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకం ప్రభువా మీరు మాకిచ్చి కృప వెంబడి కృపతో నింపి ముందుకు నడిపించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నిత్యంగా ఈ వాక్యం మా అందరి జీవితాల్లో నిరంతరంగా ఫలింపచేయండి. వాక్యాన్ని అందించిన నీ దాసుని కూడా బహుగా 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 బలపరిచి నీ ఘనమైన సేవలో బలమైన పాత్రగా ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించండి. రానున్న రోజులు ఇంకా ప్రభువా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో నుండి కూడా ప్రభువా అనేక మంది జనాలు ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా ఒక గుంపు జనాంగంగా నాయన మీ రాకడ రాజ్యానికి సిద్ధపడునుగాక. మీరట్టు గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఇక ముందు జరిగిన ప్రతి కార్యం మీ చేతులు సమర్పిస్తూ అయ్యా చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ నామపేట ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామాన్ని అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్.